అందరికీ నా నమస్కారాలండి. ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ ఏదైతే ఒడిస్సీ 1 ఉందో, అందులో థర్డ్ యూనిట్ 'బ్రేవ్ న్యూ వరల్డ్'లో చివరిది 'ఏ సౌండ్ ఆఫ్ థండర్' బై రే బ్రాడ్బెరీ. ఈ యొక్క పాఠ్యాంశం అయితే ఉంది. ఈ పాఠ్యాంశం ఇప్పుడు మనం చూద్దాం. లైన్ టు లైన్ ఎక్స్‌ప్లనేషన్ అనేది ఈ వీడియోలో చూద్దాం. అదేవిధంగా మొత్తం దానికి ముందున్నటువంటి పాఠ్యాంశాలన్నీ కూడా లైన్ టు లైన్ ఎక్స్‌ప్లెయిన్ చేయడమే కాకుండా నోట్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 4 మార్క్స్‌కి, 8 మార్క్స్‌కి ఎట్లా అయితే ఈజీగా ఉంటుందో ఆ విధంగా నోట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రతి పాఠ్యాంశం యొక్క నోట్స్ అయితే మీకు అందుబాటులో ఉంటుంది. అలానే సమ్మరీ కూడా, ప్రతి దాని సమ్మరీ, నోట్స్ ఇవన్నీ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి ఈ ప్లేలిస్ట్లో. దయచేసి గమనించగలరు. మీరు గనక మొబైల్లో చూస్తున్నట్లయితే ఐకార్డ్స్ అనేవి ఇక్కడ నుంచి వస్తూ ఉంటాయి. అక్కడి నుంచి మీరు యాక్సెస్ చేయొచ్చు ఎండ్ స్క్రీన్స్ ద్వారా. అట్లానే ఏదైతే టైటిల్ ఉందో దాన్ని క్లిక్ చేయడం ద్వారా మీరైతే సులభంగా ఈ డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. టైటిల్ కనుక క్లిక్ చేస్తే అదిగోండి ఈ విధంగా వస్తుంది డిస్క్రిప్షన్. అందులో మీకు ఇది చూడండి, imojo.in ఎంటర్ 9 అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా నోట్స్ అనేది మీకు వస్తుంది. అక్కడ నుంచి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. లేదా ఇందాక చూపించిన విధంగా నోట్స్ ఏదైతే ఉందో ఆ నోట్స్ని మీరు చూసి స్క్రీన్ షాట్ తీసుకొని రాసేసుకోవచ్చు. ఏ సౌండ్ ఆఫ్ థండర్ బై రే బ్రాడ్బెరీ. సౌండ్ ఆఫ్ థండర్ అంటే ఉరుము వంటి శబ్దం. ఏంటి అసలు, దేని గురించి ఇదంతా అంటే టైం మెషిన్ గురించిన ప్రస్తావన అండ్ అందులో ప్రయాణం ఇవన్నీ కూడా ఉంటాయి ఏ సౌండ్ ఆఫ్ థండర్లో. ద సైన్ ఆన్ ద వాల్ సీమ్డ్ టు క్వేవర్ అండర్ ఏ ఫిల్మ్ ఆఫ్ స్లైడింగ్ వామ్ వాటర్. ఇక్కడ గోడ మీద ఏముందంటే గుర్తుంది. ఆ గుర్తు ఎట్లా ఉందంటే వేడి నీళ్లు ఏదో తాకితే, ప్రసరిస్తే మనం ఎలా అయితే వణికిపోతామో అట్లా సైన్ ఏమవుతుంది అంటే చాలా అటు ఇటు షేక్ అయిపోతుంది. ఆ యొక్క గుర్తు అనమాట. సైన్ బోర్డ్ కావచ్చు లేదా ఒక సైన్ కావచ్చు ఏదైనా. ఎకిల్స్ ఫెల్ట్ హిస్ ఐలిడ్స్ బ్లింక్ ఓవర్ హిస్ టేర్. అలా తదేకంగా చూస్తున్న అతను ఏం చేశాడంటే తన కనురెప్పల్ని ఒకసారి మూశాడు. అండ్ ద సైన్ బర్న్ ఇన్ దిస్ మొమెంటరీ డార్క్నెస్. అతను అలా క్లోజ్ చేయంగానే, తన కళ్ళు ఎట్లయితే ఒక్కసారి క్లోజ్ చేయంగానే ఆ ఎదురుగా కనబడేటటువంటి దృశ్యం తాను క్లోజ్ చేసినప్పుడు చిమ్మ చీకటి ఉంటుంది కదా ఆ బ్లింక్లో, అంటే కనురెప్పలు మూసేశాడు, చీకటిగా ఉంది. ఆ చీకటిలో తాను ఏదైతే ముందున్న దృశ్యం చూశాడో అది తనకు మరలా కనబడుతుంది. అది ఏంటది అంటే టైమ్ సఫారీ ఇన్కార్పొరేటెడ్. ఇది ఒక సంస్థ. టైమ్ సఫారీ అంటే సమయ యాత్ర అని అర్థం. సఫారీ అంటే యాత్ర, జర్నీ, ఆర్గనైజ్డ్ జర్నీ అంటారు. సమయ యాత్ర ఇన్కార్పొరేటెడ్ అంటే ఒక కంపెనీ ఇది. సఫారీస్ టు ఎనీ ఇయర్ ఇన్ ద పాస్ట్. గతంలో ఏ సంవత్సరానికైనా వీళ్ళు మిమ్మల్ని తీసుకువెళ్ళగలరు. జర్నీ అనమాట. యు నేమ్ ద యానిమల్, వి టేక్ యూ దేర్. మీకు ఏదైనా యానిమల్ చూడాలి అనుకుంటే ఆ యానిమల్ ఉన్న కాలానికి వాళ్ళు తీసుకెళ్ళగలరు. ఇక్కడ ఏంది, రాకాసి బల్లులు ఉన్న కాలానికి తీసుకెళ్తాను అని చెప్తున్నారు. ఓకే, ఇది టీరెక్స్, టైరానోసారస్ రెక్స్. ఏదైతే రాకాసి బల్లులు ఉన్నాయో ఆ కాలానికి తీసుకెళ్తారు. యు నేమ్ ద యానిమల్. మీరు జస్ట్ యానిమల్ పేరు చెప్పండి. ఏం చేస్తాం మేము, వి టేక్ యూ దేర్, అక్కడికి తీసుకెళ్తాము. యూ షూట్ ఇట్, వాటిని మీరు చంపండి. ఇది అంటే ఏంటది, ఏం జరుగుతుంది, సఫారీ, సమయ యాత్ర, టైం మెషిన్లో మిమ్మల్ని ఈ యొక్క రాకాసి బల్లులో లేకపోతే సేబర్ టూత్ పెద్ద పెద్ద దంతాలు ఉన్నటువంటి ఏనుగుల కాలానికో తీసుకెళ్తారు. మీరు చెబితే చాలు, అక్కడికి వెళ్ళి వాటిని మీరేం చేయొచ్చు, వేటాడొచ్చు. ఎకిల్స్. ఇప్పుడు ఔత్సాహికుడు ఒకడు వచ్చాడనమాట. ఎవరు అతని పేరు అంటే ఎకిల్స్ అనమాట. ఎకిల్స్ వేవ్డ్ ఏ చెక్ ఫర్ $10,000 టు ద మ్యాన్ బిహైండ్ ద డెస్క్. అలా వెళ్ళడానికి సిద్ధపడినటువంటి ఎకిల్స్ ఒక చెక్ తీశాడు. చెక్ అంటే రాసే మామూలు డబ్బులు బ్యాంకులో ఇస్తారే చెక్, అదనమాట. జనరల్గా ఇదేంటంటే CHEQUE అని ఉంటుంది చెక్ అంటే.
సిహెచ్ఈసికే అంటే ఏంటంటే ఇక్కడ అమెరికన్ ఇంగ్లీష్లో ఇది చెక్ని అలా రాస్తారనమాట. అమెరికన్ ఇంగ్లీష్లో వచ్చేసి చెక్ని ఇలా రాస్తారు. $10,000కి సంబంధించిన ఒక చెక్ని రాశాడు. డెస్క్ వెనకాల ఉన్నటువంటి వ్యక్తికి హ్యాండ్ ఓవర్ చేశాడు. అదిగో ఇట్లా ఊపాడు అనమాట. అదిగో $10,000 చెక్ అనేసి ఊపాడు. డస్ దిస్ సఫారీ గ్యారంటీ ఐ కమ్ బ్యాక్ అలైవ్? ఈ సమయయాత్ర అన్నారు కదా, వేట అన్నారు కదా, ఈ వేటతో నేను గ్యారంటీ ఇవ్వగలరా మీరు నేను మళ్ళా బతికి బట్టకట్టి ఇక్కడికి వస్తానంటే వి గ్యారంటీ నథింగ్. అలాంటివి ఏమి మీరు అస్సలు పెట్టుకోవద్దు. మేము దేనికి గ్యారంటీ ఇవ్వం ఎక్సెప్ట్ ద డైనోసార్స్. మీరు వేటాడాల్సింది దేన్ని? డైనోసార్స్ కాబట్టి వాటిని మాత్రమే గ్యారంటీ ఇస్తాం. డైనోసార్లను మేము చూపిస్తాం, మీరు వేటాడాలి. దిస్ ఈజ్ మిస్టర్ ట్రావిస్. అదిగో ఇక్కడ ఉన్నారే, ఈయన ట్రావిస్, యువర్ సఫారీ గైడ్. మీ ఏదైతే సమయ యాత్ర ఉందో దానికి సంబంధించిన గైడ్ ఇతను. ఇతను ఏం చేస్తాడు? గతంలోకి మిమ్మల్ని తీసుకువెళ్తాడు. హీ విల్ టెల్ యూ వాట్ అండ్ వేర్ టు షూట్. అతను చెప్తాడనమాట ఏం షూట్ చేయాలో, ఎక్కడ షూట్ చేయాలో. ఇఫ్ హీ సేస్ నో షూటింగ్, నో షూటింగ్. అతను గనక షూట్ చేయొద్దన్నాడంటే షూట్ చేయకూడదు అంతే. ఇఫ్ యు డిజోబే ఇన్స్ట్రక్షన్స్, మీరు గనక అతను ఇచ్చినటువంటి సూచనలు గనక పట్టించుకోకపోతే దెర్ ఈస్ అ స్టిఫ్ పెనాల్టీ, గట్టి పెనాల్టీ ఉంటుంది ఆఫ్ అనదర్ $10,000. ఇప్పుడు ఊపుతున్నవి చెక్కు, అలాంటి చెక్ ఇంకోటి పెనాల్టీ కింద వేయాల్సి ఉంటుంది. ప్లస్ పాసిబుల్ గవర్నమెంట్ యాక్షన్. అంతేకాదు మీరు చేసిన పనికి గవర్నమెంట్ కూడా ఏం చేస్తుంది అంటే శిక్ష విధించి జైల్లో వేయచ్చు ఆన్ యువర్ రిటర్న్, మీరు తిరిగి వచ్చిన తర్వాత. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్బిలీవబుల్. ఎకిల్స్ బ్రీత్. నాయన ఇన్నున్నాయా అనేసి ఎకిల్స్ ఏం చేశాడు? గట్టిగా శ్వాస పీల్చాడు. ద లైట్ ఆఫ్ ద మెషిన్ ఆన్ హిస్ థిన్ ఫేస్. తన సన్నని ముఖం ఏదైతే ఉందో దాని మీద ఈ మెషిన్ ఏదైతే ఉందో టైం మెషిన్ యొక్క కాంతి పడుతుంది. ఏ రియల్ టైం మెషిన్. ఇది ఎలాంటి టైం మెషిన్? నిజంగా టైం మెషిన్ అది. హీ షుక్ హీజ్ హెడ్. అటు ఇటు తల ఊపాడు అనమాట. మేక్స్ యూ థింక్ ఇఫ్ ద ఎలక్షన్ హ్యాడ్ గాన్ బ్యాడ్లీ ఎస్టర్డే ఐ మైట్ బీ హియర్ నౌ రన్నింగ్ అవే ఫ్రమ్ ద రిజల్ట్స్. యాక్చువల్గా నిన్న రోజు ఒక పెద్ద విషయం జరిగింది. నిన్న ఎలక్షన్ డ్యూటీస్ గనక ఎలక్షన్ ఫలితాలు గనక సరిగా రాకపోయి ఉంటే, ఒకవేళ చెడుగా వచ్చి ఉంటే ఈ సమయానికి నేను పారిపోతూ ఉండేవాడిని. కానీ ఏం జరిగింది? థ్యాంక్ గాడ్ కీత్ వాన్. అయితే మంచి దేవుడు కీత్ని గెలిపించాడు. హీ విల్ మేక్ అ ఫైన్ ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్. అతను యునైటెడ్ స్టేట్స్కి చాలా మంచి ప్రెసిడెంట్ అవుతాడు. కాబట్టి ప్రాబ్లమే లేదు. ఎస్ సెడ్ మ్యాన్ బిహైండ్ ద డెస్క్. వెనకాల ఉన్న వ్యక్తి కూడా చెప్తున్నాడు ఎస్, అవును. అంటే ఈ వ్యక్తి ఏంటంటే కీత్ గెలిచాడు కాబట్టి వీళ్ళందరూ ఆనందంతో ఉన్నారు. అదే గనక డోషి అనేటటువంటి వ్యక్తి ఉన్నాడు. డోషి. ఎస్ సెడ్ ద మ్యాన్ బిహైండ్ ద డెస్క్. డెస్క్ వెనకాల ఉన్న వ్యక్తి అన్నాడు ఎస్, మీరు చెప్పింది నిజమే. ఒకవేళ కీత్ గెలవకపోయి ఉంటే మనందరం కూడా ఏదో సంవత్సరానికి వెనక్కి వెళ్ళిపోయి దాక్కుని ఉండేవాళ్ళం. వీఆర్ లక్కీ, మన అదృష్టవంతులు. ఇఫ్ డోషే హ్యాడ్ గాటెన్ ఇన్, డోషే గనక సీట్లో కూర్చుని ఉంటే వీ వుడ్ హ్యావ్ ద వర్స్ట్ కైండ్ ఆఫ్ డిక్టేటర్షిప్. అతని నియంతృత్వాన్ని మేము తట్టుకోవడానికి వీలే కాదు. దేర్ ఈస్ అన్ యాంటీ ఎవ్రీథింగ్. అతను యాంటీ ఎవ్రీథింగ్, ప్రతి దానికి యాంటీయే. మిలిటరిస్ట్, మిలిటరీలో పనిచేశాడు, మిలిటరీ ప్రభుత్వం నడపాలనుకునేటటువంటి దృఢ నిశ్చయంతో ఉంటాడు డోషి. యాంటీ క్రైస్ట్, క్రీస్తుని నమ్మడు. యాంటీ హ్యూమన్, మనుషుల్ని నమ్మడు, మనుషులకు వ్యతిరేకంగా చేస్తూ ఉంటాడు. యాంటీ ఇంటెలెక్చువల్, అంతేకాదు ఇంటెలెక్చువల్ కూడా యాంటీనే. ఒక మంచి ప్రభుత్వం, పౌరుడు ఇలాంటివి ఏమి అతనికి అసలు ఏం నచ్చవు. అతనికి అన్నిటికీ ఖచ్చితంగా అతను యాంటీనే, ప్రతి దానికి యాంటీనే. పీపుల్ కాల్డ్ అస్ అప్. చాలామంది జనాలు మమ్మల్ని ఏం చేశారంటే ఫోన్లు చేశారు. యునో జోకింగ్ బట్ నాట్ జోకింగ్. వాళ్ళు జోక్గా అంటున్నప్పటికీ అది జోక్ కాదు. ఏంటంటే అది ఈ సఫారీన్ కార్పొరేషన్ వాళ్ళకి ఫోన్ చేసి సెట్ ఇఫ్ డోషే బికమ్ ప్రెసిడెంట్ దే వాంటెడ్ టు గో టు లివ్ ఇన్ 1492. వాళ్ళు 1492కి పారిపోదాం అనుకుంటున్నారు.
1492 సంవత్సరానికి పారిపోదాం అనుకుంటున్నారు. ఒకవేళ దోషి గనక గెలిస్తే మమ్మల్ని 1492లో వదిలిపెడతారా? ఆ సంవత్సరానికి మమ్మల్ని షిఫ్ట్ చేస్తారా? అని కాల్స్ వచ్చినాయంట. సరదాగా చేసినవి కావయి నిజంగానే. అఫ్ కోర్స్ ఇట్స్ నాట్ అవర్ బిజినెస్ టు కండక్ట్ ఎస్కేప్స్ బట్ టు ఫార్మ్ సఫారీస్. చూడండి, యాక్చువల్గా మా డ్యూటీ అయితే జనాల్ని అలా 1492లోనో 1498లోనో పంపించడం కాదు మా ఉద్దేశం. మా ఉద్దేశం ఏంటంటే ఫార్మ్ సఫారీస్, యాత్రలు చేపించడం, వేటాడడం అనేది మాకేంటంటే తీసుకువెళ్ళడం, జాగ్రత్తగా తీసుకురావడం. ఎనీవే కీట్స్ ప్రెసిడెంట్ నౌ. ఏదైతే ఏమైంది, మొత్తానికి డిమాండ్ తగ్గిపోయింది. ఎలా? కీత్ ప్రెసిడెంట్ అయ్యాడు, డోషే అవ్వాల. ఆల్ యూ గాట్ టు వరీ అబౌట్ ఈస్, మీరంతా దేని గురించి వరీ అవ్వాలి అంటే షూటింగ్ మై డైనోసార్. ఎకిల్స్ ఫినిష్డ్ ఇట్ ఫర్ హిమ్. ఎకిల్స్ చెప్పారనమాట, అర్థమైపోయింది, మా డైనోసార్ని ఎలా షూట్ చేయాలనేదే మేము ఆలోచించుకోవాలి. ఎందుకని? కీత్ ప్రెసిడెంట్ అయిపోయాడు, దోషే రాలా. ఏ టైరానోసారస్ రెక్స్, ద టైరెంట్ లిజార్డ్. రాకాసి బల్లి అండి. ఈ రాకాసి బల్లి టీరెక్స్ అంటారు. దీన్ని షార్ట్ కట్లో ఏంటంటే టీరెక్స్ అంటారు. ఈ టీరెక్స్ మహారాకాసి బల్లి, ద మోస్ట్ ఇన్క్రెడిబుల్ మాన్స్టర్ ఇన్ హిస్టరీ. చరిత్రలో చూసుకుంటే దీనంత భయంకరమైనటువంటి జీవి ఇంకోటి లేదన్నమాట. భయంకరమైన జీవి ఏదంటే టీరెక్స్. కాబట్టి ఈ టీరెక్స్ని చంపడానికే, వేటాడడానికి వీళ్ళందరూ వెళ్తున్నారు. సైన్ దిస్ రిలీజ్. రిలీజ్ అంటే ఇదేంటంటే పేపర్ వర్క్ మాత్రమే కాదు, దాంట్లో ఏంటంటే మీకు ఏదైనా మా బాధ్యత కాదు, మీరు ఈ ప్రయాణంలో చనిపోయినా మేము దీనికి బాధ్యత వహించము. మీ ప్రాణానికి కానీ దేనికి కానీ. అంతేకాదు ఏదైనా తప్పు చేస్తే శిక్షలు ఉంటాయి, అదంతా కూడా ఒప్పుకోవాలన్నమాట. అది సైన్ దిస్ రిలీజ్. సైన్ అంటే సైన్ చేయడం, పేపర్ వర్క్ ఉంటుంది కదా, అలాంటిది అంతకు మించి అనమాట సైన్ దిస్ రిలీజ్ అంటే. ఎనీథింగ్ హ్యాపెన్స్ టు యూ వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్. నీకు ఏదైనా కానీ అసలు మాకు సంబంధమే లేదు. దోస్ డైనోసార్స్ ఆర్ హంగ్రీ. ఆ కాలపు డైనోసార్లకి చాలా చాలా ఆకలిగా ఉంటుంది. ఎకిల్స్ ఫ్లష్డ్ యాంగ్రీలీ ట్రయింగ్ టు స్కేర్ మీ. ఏంది భయపెడుతున్నావు మమ్మల్ని అనేసి ఎకిల్స్ ఏం చేశాడంటే చాలా కోపడ్డాడు. మొహం అంతా కూడా ఎర్రగా అయిపోయింది. ఫ్లష్డ్ అంటే మొహం అనేది ఎర్రగా అయిపోయింది. ఫ్రాంక్లీ ఎస్, ఆ డెస్క్ వెనకాల ఉన్న వ్యక్తి చెప్తున్నాడు, వీళ్ళందరూ ఉన్నారు కదా, ట్రావిస్ వీళ్ళందరూ ఉన్నారు డెస్క్. ఫ్రాంక్లీ ఎస్, ఎస్ అవును, నేను అది చెప్పేది అదే. వీ డోంట్ వాంట్ ఎనీ వన్ గోయింగ్ హూ విల్ ప్యానిక్ ఎట్ ద ఫస్ట్ షాట్. ఒక్క తుపాకీతో ఒక్కసారి అలా పేల్చంగానే భయపడిపోయి ఉరికెత్తే వాళ్ళు మాకు అవసరంలా. మేము అలా ఉండాలనుకోవట్లేదు. అందుకని ఒక రకంగా ధైర్యం నూరిపోస్తున్నాను అనుకో. 6 సఫారీ లీడర్స్ వర్ కిల్ లాస్ట్ ఇయర్. ఇంకో విషయం ఏంటంటే సఫారీ లీడర్స్ ఎవరైతే ఉన్నారో ట్రావిస్కి ముందు 6 లీడర్స్ చచ్చిపోయారు. అండ్ ఏ డజన్ హంటర్స్, 12 మంది వేటగాళ్ళు చచ్చిపోయారు. వీఆర్ హియర్ టు గివ్ ద సెవెరెస్ట్ థ్రిల్ ఏ రియల్ హంటర్ ఎవర్ ఆస్క్ ఫర్. ఒక వేటగాడికి ఇచ్చే మజా ఏదైతే ఉంటుందో అంతవరకు మేము ఇవ్వగలం. టాప్ నాచ్ ఎవరెస్ట్ అంత మజా ఇవ్వగలం, కానీ ప్రాణాలకు మాత్రం మేము ఆ నమ్మకం ఇవ్వలేం. ట్రావెలింగ్ యూ బ్యాక్ 60 మిలియన్ ఇయర్స్ ఎగో టు బ్యాక్ ద బిగ్గెస్ట్ గేమ్ ఇన్ ఆల్ ఆఫ్ టైమ్. అసలు 6 కోట్ల సంవత్సరాల వెనక్కి తీసుకువెళ్ళడం. అండ్ మీకు అతిపెద్ద వేట అన్నమాట ఇది, మామూలు వేట కాదు. యువర్ పర్సనల్ చెక్ స్టిల్ దేర్, టేర్ ఇట్ అప్. కాబట్టి నేను చెప్పిన దానికి అంతటికి కూడా మీకు గనక భయం వేస్తే మీరు ఇచ్చిన చెక్కులు ఉన్నాయి చూసారా, అవన్నీ ఇక్కడే ఉన్నాయి. కాబట్టి మీరేం చేస్తారంటే వాటిని చించిపడేయండి. మిస్టర్ ఎకిల్స్ లుక్ ఎట్ ద చెక్. మిస్టర్ ఎకిల్స్, ఇడేంద్ర బాబు భలే భయపెట్టేస్తున్నాను నన్ను. హిస్ ఫింగర్స్ ట్విచ్డ్. ఒక్కసారిగా అతని వేళ్ళు వణికిని. ఏం చేద్దాం, ఆలోచన ఎక్కువైపోయింది. గుడ్ లక్ సెట్ ద మ్యాన్ బిహైండ్ ద డెస్క్. ఇక ఇతను తాత్సారం చేస్తున్నాడు. తీసుకోవద్దు కాదు, వెళ్ళిపోదాంలే అని నిర్ణయించుకున్నాడు ఎకిల్స్. గుడ్ లక్ అన్నాడు డెస్క్ వెనకాల ఉన్నటువంటి ఎవరైతే వ్యక్తి ఉన్న డెస్క్ అంటే ఏం లేదు, బల్ల వేసుకొని కూర్చున్నాడు. ఇతను తీసుకెళ్లి చెక్ ఇచ్చాడు. ఇప్పుడు దాకా భయపెట్టింది ఇతనే అన్నమాట. మ్యాన్ బిహైండ్ ద డెస్క్ భయపెట్టాడు, ట్రావిస్ని పరిచయం చేశాడు.
మిస్టర్ ట్రావిస్ హీఈస్ ఆల్స్ యువర్స్. మిస్టర్ ట్రావిస్ ఇతను రెడీగా ఉన్నాడు. ఇప్పుడు ఇతను నీవాడు. నువ్వేమైనా చేసుకో. బతికి ఇచ్చి తీసుకొస్తావో, చంపి తీసుకొస్తావో అన్నట్టుగా. దే మూవ్డ్ సైలెంట్లీ అక్రాస్ ద రూమ్. ఆ రూమ్‌లోకి వెళ్ళారు. టేకింగ్ దేర్ గన్స్ విత్ దెమ్. ఒక్కొక్కళ్ళకి ఒక గన్ ఇచ్చారు. టువర్డ్ ద మెషిన్. టైమ్ మెషిన్ వైపు వాళ్ళు కదిలారనమాట. టువర్డ్ ద సిల్వర్ మెటల్. అది ఎలా ఉందంటే వెండితో తయారు చేసినట్టుగా ఉంది. అండ్ ఎటు చూసిన లైట్లు. మన 'ఆదిత్య 369' ఉంది చూసారా? సేమ్ అంతే. అదే మోడల్. ఫస్ట్ ఏ డే. ముందు పగలు కనబడింది. తర్వాత రాత్రి. తర్వాత పగలు. తర్వాత రాత్రి. తర్వాత ఇట్ వాస్ డే, నైట్, డే, నైట్. అట్లా పగలు, రాత్రి, పగలు, రాత్రి, పగలు, రాత్రి. ఆ విధంగా మారుకుంటా వీళ్ళు టైమ్ మెషిన్‌లో ట్రావెల్ అవుతున్నారు. వారాలు గడిచిపోయినాయి. నెలలు గడిచిపోయినాయి. సంవత్సరాలు గడిచిపోయినాయి. దశాబ్దాలు గడిచిపోయినాయి. 2055 నుంచి 2019, 1999, 1957 గాన్. అన్ని సంవత్సరాలన్నీ వెళ్ళిపోతున్నాయి. టైమ్ మెషిన్ రోడ్. ఇక టైమ్ మెషిన్ చాలా గంభీరంగా గర్జించుకుంటా సమయాన్ని వెనక్కి నెట్టుకుంటా దూసుకెళ్తుందనమాట. దే పుట్ ఆన్ దేర్ ఆక్సిజన్ హెల్మెట్స్ అండ్ టెస్టెడ్ ద ఇంటర్కామ్స్. ఇక వాళ్ళు మెషిన్‌లో ఉన్నారు. అండ్ ఆక్సిజన్ హెల్మెట్స్ అనేవి పెట్టుకున్నారు. దాని ద్వారా ఏందంటే ఆక్సిజన్ అనేది వాళ్ళకి అందుతుంది. అండ్ టెస్టెడ్ ద ఇంటర్కామ్స్. అంటే ఏందంటే వాళ్ళు ఒకలాంటి డివైజెస్ అనేవి పెట్టుకొని ఉన్నారు. ఈ డివైజెస్ వల్ల ఏందంటే అదిగోండి ఇంటర్కామ్స్ అంటే ఇట్లా ఉంటాయి. అంటే ఫోన్‌లు మాదిరిగా అన్నమాట ఇంటర్కామ్స్ అనేవి. ఎకిల్ స్వేడ్ ఆన్ ద ప్యాడెడ్ సీట్. ఎకిల్స్ ఇంకా ఏందంటే ఊగుతున్నాడు. తాను ఏదైతే సీట్‌లో కూర్చున్నాడో ఆ సీట్‌లో అటు ఇటు, అటు ఇటు ఊగుతున్నాడు. ఉయ్యాల ఊగుతున్నట్టుగా. హిస్ ఫేస్ పేల్. పాలిపోయింది అతని మొహం అంతా కూడా. హిస్ జా స్టిఫ్. గట్టిగా దవడ ఎముకలను పట్టుకొని ఉన్నాడు. గట్టిగా పళ్ళు అదిమి ఉన్నాడు. ఎందుకంటే అది సీట్ అనేది బాగా కదిలిపోతుంది. ఏడ పడిపోతాను అనేసి తను గట్టిగా పళ్ళు బిగించి గట్టిగా సీట్‌ని పెట్టుకున్నాడు. మొహం అనేది పాలిపోయింది. హి ఫెల్ట్ ద ట్రెంబ్లింగ్ ఇన్ హిస్ ఆర్మ్స్. ఏదైతే స్పీడ్‌గా వెళ్తుందో దాంతో ఏదైతే స్పీడ్ ఉందో దానికి ఈ సీట్ అంతా కదిలిపోతుంది. అతను గట్టిగా పట్టుకొని ఉన్నాడు. టోటల్ బాడీ షేక్ అవుతుంది. అది చేతుల్లో మనకు కనబడుతుంది గట్టిగా పట్టుకుని. అండ్ హి లుక్డ్ డౌన్ అండ్ ఫౌండ్ హిస్ హ్యాండ్స్ టైట్ ఆన్ ద న్యూ రైఫిల్. అండ్ అంతేకాదు తన చేతిలో ఉన్న రైఫిల్‌ని కూడా గట్టిగా పట్టుకొని ఉన్నాడు. కింద చూసినప్పుడు అతనికి అర్థమైంది. దేర్ వర్ 4 అదర్ మెన్ ఇన్ ద మెషిన్. మొత్తం ఇంకో నలుగురు కూడా ఉన్నారు. అంటే 5గురు అనమాట మొత్తం. ట్రావిస్ ద సఫారీ లీడర్. ఏదైతే ఈ వేట యాత్ర ఉందో ట్రావిస్ హెడ్. అతని అసిస్టెంట్ లెస్పరెన్స్ అండ్ ఇంకో ఇద్దరు హంటర్స్ ఏదైతే ఎకిల్స్ ఉన్నారో అలానే బిల్లింగ్స్ అండ్ క్రామర్ అనే వాళ్ళు కూడా ఉన్నారు. దే సాట్ లుకింగ్ ఎట్ ఈచ్ అదర్. వాళ్ళు ఒకళ్ళ వైపు ఒకళ్ళు చూసుకుంటున్నాడు. అండ్ ద ఇయర్ బ్లేజ్డ్ అరౌండ్ దెమ్. ఇక సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతున్నారు. బ్లేజ్డ్ అంటే అసలు చాలా స్పీడ్‌గా వెళ్ళిపోవడం. తగలబడినట్టుగా వెళ్ళిపోతున్నారు అనమాట. కెన్ దీస్ గన్స్ గెట్ ఏ డైనోసార్ కోల్డ్? ఎకిల్స్ ఫెల్ట్ హిస్ మౌత్ సేయింగ్. ఇక ఇతనికి చాలా డౌట్లున్నాయి స్టార్ట్ అయిన కాడ నుంచి. కాబట్టి అతను అనుకోకుండానే అడిగేశాడనమాట. ఈ గన్‌లు ఈ డైనోసార్‌లకి అసలు పనికొస్తాయంటారా? గెట్ ఏ డైనోసార్ కోల్డ్ అంటే యాక్చువల్‌గా మన బాడీ వార్మ్ బాడీ. మన బ్లడ్ వచ్చేసి ఎట్లా ఉంటుందంటే వేడిగా ఉంటుంది. చల్లబడడం ఎప్పుడు జరిగిద్దంటే చచ్చిపోయిన తర్వాత చల్లబడిపోద్ది. అంటే ఇతను ఏమంటున్నాడంటే ఈ గన్స్‌తో మనం డైనోసార్‌లని మట్టుబెట్టగలమా? కాల్చి చంపగలమా? అని అడుగుతున్నాడు. ఇఫ్ యూ హిట్ దెమ్ రైట్ సెడ్ ట్రావిస్. ఇక ఆ వేట నాయకుడు ఏదైతే ఉందో ట్రావిస్ ఏమన్నాడంటే నువ్వు కరెక్ట్‌గా పేలిస్తే చస్తాయి. ఆన్ ద హెల్మెట్ రేడియో. హెల్మెట్ రేడియో సహాయంతో వీళ్ళు మాట్లాడుకుంటున్నారనమాట. సమ్ డైనోసార్స్ హ్యావ్ 2 బ్రెయిన్స్. కొన్ని డైనోసార్లకి 2 మెదడులు ఉంటాయి. వన్ ఇన్ ద హెడ్. ఒకటేమో తలలో. అండ్ అనదర్ ఫార్ డౌన్ స్పైనల్ కాలమ్. ఇంకోటి వెన్నెముక ఉంటుందే దాని వెన్నెముకకి చాలా కిందుగా ఫార్ డౌన్ ద స్పైనల్ కాలమ్. వెన్నెముకకి చాలా కిందుగా ఇంకో మెదడు ఉంటుంది. వి స్టే అవే ఫ్రమ్ దోస్. అలాంటి వాటి నుంచి మనం చాలా దూరంగా ఉండాలి. దట్ స్ట్రెచింగ్ లక్. మన అదృష్టాన్ని అది దూరం చేసేస్తుంది. అట్లాంటివి గనక మనకు పడ్డాయంటే అయిపోయినట్టే మనం. పుట్ యువర్ ఫస్ట్ 2 షాట్స్ ఇంటూ ఐస్. ఎలా వేటాడాలంటే ముందు నీ గన్‌తో వాటి కళ్ళని పేల్చాలి. ఇఫ్ యూ కెన్ బ్లైండ్ దెమ్. అప్పుడు నువ్వు పేలిస్తే కరెక్ట్‌గా పేలిస్తే అది గుడ్డిదైపోతుంది.
అండ్ గో బ్యాక్ ఇంటు ద బ్రెయిన్. ఆ తర్వాత ఏదైతే కనుగుడ్లు పేలిపోతాయి కాబట్టి నువ్వు ఏం చేయొచ్చు, మెదడుని టార్గెట్ చేసి కాల్ చేయొచ్చు. ద మెషిన్ హోల్డ్. ఇదే టైంలో వీళ్ళు మాట్లాడుకుంటున్న టైంలో చాలా పెద్ద శబ్దం చేసుకుంటా టైం మెషిన్ అనేది సమయంలో వెనక్కి వెళ్ళిపోతుంది. 6 కోట్ల సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి కదా. టైమ్ వాజ్ ఎ ఫిల్మ్ రన్ బ్యాక్వర్డ్. ఎలా ఉందంటే మీరు ఆదిత్య 369 చూస్తే ఇటు అటు ఫిల్మ్లో ఉన్నట్టుగా కనబడిద్ది మనకి. ఇట్లా టైం మెషిన్ వెళ్తూ ఉంటే జవహర్లాల్ నెహ్రూ గారు కనబడతారు, కృష్ణదేవరాయలు కనబడతారు, ఇట్లా ఫిల్మ్ లాగా ఉంటాయి. అట్లా వీళ్ళకి కూడా కనబడుతున్నాయి. సన్స్ ఫ్లడ్ అండ్ 10 మిలియన్ మూన్స్ ఫ్లడ్ ఆఫ్టర్ దెమ్ థింగ్స్ అట్ ఎకిల్స్. సూర్యులు వెళ్ళిపోతున్నారు, దరిదాపుగా 1 కోటి చందమామలు వెళ్ళిపోయినాయి వెనక్కి. ద మెషిన్ థింక్స్ అట్ ఎకిల్స్, ఆలోచించు అన్నట్టుగా అన్నాడు అనమాట. మెషిన్ స్లోడ్ అండ్ స్టాప్. మెషిన్ ఇంకా స్లో అయిపోయింది, ఆగిపోయింది. ద సన్ స్టాప్డ్ ఇన్ ద స్కై. ఇప్పుడు దాకా సూర్యుడు తిరుగుతానే ఉన్నాడు, వీళ్ళకి తిరుగుతా ఉన్నట్టే కనబడ్డాడు డైరెక్ట్గా. కానీ ఇప్పుడు సూర్యుడు ఒక చోట ఆగినట్టుగా కనిపించాడు. ద ఫాగ్ దట్ హ్యాడ్ ఎన్వలప్ ద మెషిన్ బ్లూ అవే అండ్ దేవర్ ఇన్ అన్ ఓల్డ్ టైమ్. ఇక దీని చుట్టూన మెషిన్ చుట్టూరా ఏంటంటే పొగమంచు లాంటిది పట్టుంది. అది కూడా ఏమైందంటే ఒక్కసారిగా వెళ్ళి దిగిన తర్వాత టోటల్గా ఆ ప్రదేశంలో పొగమంచులాగా ఆవరించింది. అది కూడా పోయింది. ఇక దేవర్ ఇన్ అన్ ఓల్డ్ టైం. చాలా చాలా 6 కోట్ల సంవత్సరాల వెనకాల ఉన్నారు వీళ్ళు. ఏ వెరీ ఓల్డ్ టైమ్ ఇన్ డీడ్. అసలు నిజానికి చెప్పుకోవాలంటే చాలా చాలా ఓల్డ్ టైం, చాలా పాత సమయంలో ఉన్నారు, చాలా పురాతన ప్రాచీన సమయంలో ఉన్నారు. 3 హంటర్స్, 3 హంటర్స్ ఉన్నారు. ఎకిల్స్ కావచ్చు, ఇక మిగతా 2 ఎవరైతే ఉన్నారో. అండ్ 2 సఫారీ హెడ్స్, ఎవరు ట్రావిస్, లెస్పరెన్స్ ఉన్నారు. విత్ దేర్ బ్లూ మెటల్ గన్స్ అక్రాస్ దేర్ నీస్. వాళ్ళకి ఈ నడుం కట్టుకున్నారు ఆ తుపాకులు, అవి వేలాడుతున్నాయి, మోకాలికి దిగువగా వేలాడుతున్నాయి అన్నమాట. క్రైస్ట్ ఈజ్ నాట్ బోర్న్ ఎట్ సెట్ ట్రావిస్. ట్రావిస్ చెప్పాడు అనమాట వీళ్ళతో, ఇంకా క్రీస్తు జన్మించలేదు. ద పిరమిడ్స్ ఆర్ స్టిల్ ఇన్ ఎర్త్. భూమి లోపలే పిరమిడ్లు ఉన్నాయి, ఈజిప్ట్లో ఇంకా పిరమిడ్లు కట్టబడలేదు. వెయిటింగ్ టు బి కట్ అవుట్ అండ్ పుట్ అప్. అవి వెయిట్ చేస్తున్నాయి పిరమిడ్లు. ఎందుకు? ఎవరైనా వచ్చి మమ్మల్ని కట్ చేసి, ఈ ముక్కలు ముక్కలుగా కట్ చేసి రాళ్ళు పిరమిడ్లుగా పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయి అవి. రిమెంబర్ దట్ అలెగ్జాండర్, సీజర్, నెపోలియన్, హిట్లర్, నన్ ఆఫ్ దెమ్ ఎగ్జిస్ట్. ద మ్యాన్ నాడెడ్. ఇక ఏంటంటే ఇంకా చెప్తున్నాడు ట్రావిస్, దొరికిందే సందనేసి, నేను చెప్పింది వినాలి కాబట్టి వీళ్ళు. అలెగ్జాండర్ పుట్ల, సీజర్ పుట్ల, నెపోలియన్ పుట్ల, హిట్లర్ పుట్ల, ఎవరు పుట్ల ఇప్పుడు దాకా అనగానే మ్యాన్ నాడెడ్. నాడెడ్ అంటే ఎస్ అన్నాడని అర్థం. ఓకే, నాడెడ్ అంటే ఎస్, నో అని కనబడుతుంది కానీ నో కాదు, ఎస్ అన్నమాట, అవును నిజం అని. దట్ మిస్టర్ ట్రావిస్ పాయింటెడ్ ఈజ్ ద జంగిల్ ఆఫ్ 60,002,055 years బిఫోర్ ద ప్రెసిడెంట్ కీత్. ఇప్పుడు మీరు ఈ అడవి చూస్తున్నారే, ఈ అడవి ఎప్పుడుదంటే 6 కోట్ల సంవత్సరాల 2055 సంవత్సరాల పూర్వం. ఎవరి పూర్వం? కీత్కి 6 కోట్ల సంవత్సరాల 2055 సంవత్సరాల పూర్వపు అడవి ఇది మీరు చూస్తున్నది. ఇండికేటెడ్ ఏ మెటల్ పాత్ దట్ స్ట్రక్ ఆఫ్ ఇంటూ గ్రీన్ విల్డర్నెస్. ఇప్పుడు ఇతను ఒక దారి చూపించాడు. ఆ దారి ఏంటంటే ఒక మెటల్ దారి, ఒక ఇనుపు ఇట్లాంటి లోహంతో తయారు చేసినటువంటి లోహపు దారి అన్నమాట. అడవిలో లోహపు దారి. ఓవర్ స్ట్రీమింగ్ స్వాంప్. ఇది దేని మీద వేశారంటే స్ట్రీమింగ్ స్వాంప్ మీద వేశారు. అంటే ఓ బురదతో కూడినటువంటి ప్రదేశంలో సెలయర్ ఉండేది, బురద బురదగా ఉన్నది, దాని మీద వేశారు ఇది. అమాంగ్ జైంట్ ఫర్న్స్ అండ్ పామ్స్. పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. ఓకే, ఈత సంబంధించినటువంటి పామ్స్ అంటే ఈత తాటి చెట్లు ఉంటాయి కదా, అలాంటి చోట్ల మధ్యలో ఏదైతే నీళ్లు బురద బురదగా ఉన్నటువంటి ప్రదేశంలో ఏం చేశారంటే ఒక లోహపు దారిని వీరు పరిచారు. అండ్ దట్ హీ సెడ్ ఈజ్ ద పాత్ లేడ్ బై టైమ్ సఫారీ ఫర్ యువర్ యూస్. ఇది ఎవరు వేశారు అంటే టైమ్ సఫారీ వాళ్ళు మీ కొరకు వేసిందనమాట ఇది. ఇట్ ఫ్లోర్ 6 inches అబౌవ్. అది ఏమవుతుందంటే యాంటీ గ్రావిటీది అనమాట. ఈ దారి ఏంటంటే భూమికి 6 ఇంచుల పైకి ఉంటుందన్నమాట. అంటే భూమికి తగలదు ఇది. యాంటీ గ్రావిటీ ప్యాత్ అనమాట ఇది.
above the earth does not touch so much as one grass blade, flower or tree. ఇది అంత ఎత్తులో ఉంటుంది. నీళ్ళ మీద వేయడంతో ఏం జరుగుతుంది అంటే ఒక్క గ్రాస్ బ్లేడ్ అంటే గడ్డి పూచ, ఒక్క గడ్డి పూచకు కూడా తగలదు, ఒక పువ్వుకు కూడా తగలదు, ఓ చెట్టుకు కూడా తగలదు. ఇట్స్ అన్ యాంటీ గ్రావిటీ మెటల్. అది యాంటీ గ్రావిటీ లోహంతో చేయబడింది. అంటే గురుత్వాకర్షణ శక్తికి లోను కానటువంటి లోహంతో తయారు చేయబడింది. ఇట్స్ పర్పస్ ఈజ్ టు కీప్ యూ ఫ్రమ్ టచింగ్ దిస్ వరల్డ్ ఆఫ్ ద పాస్ట్ ఇన్ ఎనీ వే. గతకాలపు ప్రాచీన కాలపు దేన్ని కూడా మీరు టచ్ చేయకూడదు అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. స్టే ఆన్ ద పాత్, ఆ లోహపు దారిలోనే మీరు నడవాలి. డోంట్ గో ఆఫ్ ఇట్, దాన్ని దిగి మీరు వెళ్ళొద్దు, దానికి దూరంగా వెళ్ళొద్దు. ఐ రిపీట్, డోంట్ గో ఆఫ్, ఆ దారిలోనే ప్రయాణించాలి, నడవాలి. అండ్ ఆ దారిని మాత్రం విడిచిపెట్టి అది మాత్రం దిగకూడదు. స్టే ఆన్ ద పాత్ ఫర్ ఎనీ రీజన్. ఇఫ్ యూ ఫాల్ ఆఫ్, ఏదైనా కారణం వల్ల గనక మీరు ఆ దారిలో నుండి పక్కకు పడిపోతే దేర్ ఇస్ అ పెనాల్టీ, మీకు శిక్ష పడుతుంది. అండ్ డోంట్ షూట్ ఎనీ యానిమల్ వీ డోంట్ ఓకే, మేము ఓకే చెప్పకపోతే ఎటువంటి జంతువుని కూడా మీరు షూట్ చేయకూడదు. వై ఆస్క్ ఎకిల్స్, ఎకిల్స్ అడిగాడు అనమాట ఎందుకు అనేసి. వై ఆస్క్ ఎకిల్స్ అడిగాడు అనమాట ఎందుకు ఏంటనేసి. వీ డోంట్ వాంట్ టు చేంజ్ ద ఫ్యూచర్, భవిష్యత్తుని మేము మార్చదలుచుకోలేదు. వీ డోంట్ బిలాంగ్ హియర్ ఇన్ ద పాస్ట్, యాక్చువల్గా ఈ గతానికి సంబంధించిన వాళ్ళం కాదు మనం. ద గవర్నమెంట్ డజంట్ లైక్ అస్ హియర్, అసలు గవర్నమెంట్ ప్రభుత్వాలు మనం ఇక్కడ దాకా గతంలోకి రావడానికి ఏమాత్రం కూడా ఒప్పుకోవు. వీ హ్యావ్ టు పే బిగ్ గ్రాఫ్ టు కీప్ అవర్ ఫ్రాంచైజ్, ఈ వ్యాపారం ఏదైతే ఉందో ఆ వ్యాపారాన్ని వాళ్ళు కొనసాగించడానికి ప్రభుత్వానికి గ్రాఫ్ట్ అంటే లంచం, పెద్ద లంచాలు అనేవి ఇవ్వాల్సి ఉంటుంది. ఏ టైమ్ మెషిన్ ఈజ్ ఫినికీ బిజినెస్, చాలా చాకచక్యంగా, చాలా డిఫికల్ట్ బిజినెస్ అనమాట. ఫినికీ అంటే డిఫికల్ట్ బిజినెస్, చాలా అప్ టు డేట్గా, చాలా జాగ్రత్తగా ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయా గవర్నమెంట్ తరపు నుండి ముందే తెలుసుకొని దాన్ని సాల్వ్ చేసుకొని చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా కష్టమైన బిజినెస్ ఇది. నాట్ నోయింగ్ ఇట్ వీ మైట్ కిల్ అన్ ఇంపార్టెంట్ యానిమల్, మనకు తెలియకుండానే మనం ఒక జంతువుని చంపేయచ్చు. ఏ స్మాల్ బర్డ్, చిన్న పక్షిని చంపేయచ్చు. ఏ రోచ్ అంటే బొద్దింక అనమాట. ఒక బొద్దింకనైనా మనం ఏం చేయొచ్చు, తెలియకుండా చంపేయచ్చు. కాక్రోచ్ అనమాట రోచ్ అంటే. వీ మైట్ కిల్ ఏ రోచ్, ఏ ఫ్లవర్, ఒక పువ్వును కానీ, దట్స్ డిస్ట్రాయింగ్ అన్ ఇంపార్టెంట్ లింక్ ఇన్ ఏ గ్రోయింగ్ స్పీషీస్, ఆ జాతిలో ఉన్నటువంటి ఒక లింక్ని మనం ఏం చేయొచ్చు, తెంపేయచ్చు. దట్స్ నాట్ క్లియర్ సెడ్ ఎకిల్స్, అర్థం కాలేదన్నాడు ఎకిల్స్. ఆల్ రైట్, ట్రావిస్ కంటిన్యూ, ట్రావిస్ చెప్పడం స్టార్ట్ చేశాడు. సే వీ యాక్సిడెంటల్లీ కిల్ వన్ మౌస్ హియర్, ఒక ఎలుకని చంపేశాం ఇక్కడ. దట్ మీన్స్ ఆల్ ద ఫ్యూచర్ ఫ్యామిలీస్ ఆఫ్ దిస్ వన్ పర్టికులర్ మౌస్ ఆర్ డిస్ట్రాయిడ్, రైట్. ఒక ఎలుకని చంపేశాం ఏముందిలే అనుకుంటే దాని నుంచి వచ్చే సంతానం మొత్తాన్ని మనం చంపినట్టే, రైట్. అండ్ ఆల్ ద ఫ్యామిలీస్ ఆఫ్ ద ఫ్యామిలీస్ ఆఫ్ ద ఫ్యామిలీస్ ఆఫ్ ద వన్ మౌస్, అది రాబోయే సంవత్సరాల్లో ఎంతోమంది పిల్లల్ని పెడుతుంది, వాటన్నిటినీ చంపేయచ్చు. అంతే కదా, ఒక్క ఎలుకని చంపితే దాని వంశం మొత్తాన్ని మనం చంపేసినట్టే. రాబోయే వందల వేల ఏళ్ళు ఏదైతే 6 కోట్ల సంవత్సరాలు అది ఎంతగా ప్రబలుతుందో అన్ని కుటుంబాలను చంపేసినట్టే. విత్ ద స్టాంప్ ఆఫ్ యువర్ ఫుట్, నువ్వు ఒక్క కాలు అట్లా వేస్తే చాలు దాని మీద. యు అనిహిలేట్ ద ఫస్ట్ వన్, నువ్వు ఒకదాన్ని నాశనం చేసేస్తావు. అనిహిలేట్ అంటే నాశనం చేయడం. అండ్ ఫస్ట్ వన్, ముందు ఒకటే, దెన్ డజన్, దాని నుంచి 12 అట్లా పడతాయి. అండ్ దెన్ 1000, 12 నుంచి 1000 అవుతాయి. ఏ మిలియన్ 10 లక్షలు అవుతాయి. బిలియన్ 100 కోట్లు అవుతాయి. అట్లా నువ్వు ఒక్కదాన్ని చంపితే 100 కోట్ల ఎలకల్ని చంపేసినట్టు. సో దే ఆర్ డెడ్ సెడ్ ఎకిల్స్, కాబట్టి నువ్వు చంపేసినట్టే. సో వాట్, అయితే ఏంటట అన్నాడు ఎకిల్స్. సో వాట్, ట్రావిస్ నాటెడ్ క్వైట్లీ. ఏంటట అన్నట్టుగా ఒక్కసారి ఏంటట అని గాలి వెళ్ళారనరా అన్నట్టుగా. వెల్ వాట్ అబౌట్ ద ఫాక్సెస్ దట్ విల్ నీడ్ దోస్ మైస్ టు సర్వైవ్. సరే మరి
దాన్ని నమ్ముకొని నక్కలు ఉంటాయి, జిత్తులు మారి నక్కలు. అవి ఈ ఎలుకల మీదే బతుకుతూ ఉంటాయి. ఫర్ వాంట్ ఆఫ్ 10 mice a fox dies. ఒక్క 10 ఎలుకల కోసం, ఒక్క 10 ఎలుకలు గనక లేకపోతే ఆకలితో ఒక నక్క చచ్చిపోతే ఒక రోజుకి. ఫర్ వాంట్ ఆఫ్ 10 foxes a lion starves. ఒక 10 నక్కలు గనక లేకపోతే సింహం ఆకలితో ఉండిపోద్ది. ఫర్ వాంట్ ఆఫ్ ఏ లైన్ ఆల్ మేనర్స్ ఆఫ్ ఇన్సెక్ట్స్, vultures, infinite billions of life forms are thrown into chaos and destruction. ఇప్పుడు ఈ ఏదైతే సింహం చంపుతుందో దాన్ని నమ్ముకొని చాలా కీటకాలు దాని మీద పడి తినడానికి సిద్ధంగా ఉంటాయి, రాబందులు ఉంటాయి. అలానే అసలు ఇన్ఫినిట్ అంటే లెక్కే లేనటువంటి వందల కోట్ల లైఫ్ ఫామ్స్, అవన్నీ కూడా ఏంది, చిన్న చిన్న బ్యాక్టీరియా కావచ్చు, ఫంగస్ కావచ్చు, రకరకాలవి ఏమవుతాయి, ఒక జింకను చంపుతుంది, ఏదైతే సింహం తింటుంది, తర్వాత నక్కలు అనేవి పీక్కొని తింటాయి, తర్వాత చిన్న చిన్న క్రిమికీటకాలు ఉంటాయి, అవి తింటాయి, రాబందులు వాలి తింటాయి. అలానే బ్యాక్టీరియాలు, ఫంగస్లు, ఇంకా చిన్న చిన్న సూక్ష్మజీవులు వందల కోట్లు ఉంటాయి. వాటన్నిటిని నువ్వు గందరగోళంలోనూ నాశనంలోనూ పడేస్తావు. క్యావోస్ అంటే వాటికి ఆకలిగా ఉంటుంది, ఏం చేయాలో తెలియదు, చచ్చిపోతుంటాయి. అదే డిస్ట్రక్షన్. ఈవెన్చువల్లీ ఇట్ ఆల్ బాయిల్స్ డౌన్ టు దిస్. చివరికి ఏమవుతుంది, 59 million years later, 59 మిలియన్ అంటే దాదాపు 5,90,00,000 సంవత్సరాల తర్వాత ఏ కేవ్ మ్యాన్, గుహలో నివసించే మనిషి ఎవరైతే ఉన్నాడో, 1 of a dozen ఆన్ ఎంటైర్ వరల్డ్, ప్రపంచంలోనే ఎంతమంది ఉంటారు, 12 మంది ఉంటారు. ఇదేంటంటే వంశాలండి, స్టార్టింగ్లో ఏదైతే బిబ్లికల్గా ఒక 12 మంది ఉన్నట్టు ఉంటుందన్నమాట ఒకళ్ళకి. అట్లా ఆ 12 మందిలో ఒకడతను గోస్ హంటింగ్ వైల్డ్ బోర్ అండ్ అడవి పందినో వేటాడడానికి వెళ్తాడు, లేదా సేబర్ టూత్ టైగర్ పులినో వేటాడడానికి వెళ్తాడు. సేబర్ టూత్డ్ అంటే ఇప్పుడు మనకి ఏనుగులకి ఎలా అయితే పొడుగ్గా దంతాలు ఉన్నాయో పులులకు కూడా ఒకప్పుడు ఉండేవి అనేసి అనమాట. ఆహారం కోసం వాటిని ఏం చేయడానికి వెళ్తాడు, వేటాడడానికి వెళ్తాడు ఈ గుహలో ఉండేటటువంటి మనిషి. బట్ యూ ఫ్రెండ్ హ్యావ్ స్టెప్డ్ ఆన్ ఆల్ టైగర్స్ ఇన్ దట్ రీజియన్. కానీ నువ్వేం చేసావు, మొత్తం ఆ పులులన్నింటినీ చంపడేశావు. ఎందుకని, నువ్వు ఇప్పుడు చంపినటువంటి ఒక్క ఎలక అక్కడ ఏం చేస్తుంది, ఆ ప్రాంతంలో ఉండేటటువంటి పులులన్నిటినీ కూడా నువ్వేం చేసావంటే చంపేశావు నీ కాలేసి. బై స్టెప్పింగ్ ఆన్ 1 single mouse. సింపుల్గా ఒక ఎలకని చంపడం ద్వారా. సో ద కేవ్ మ్యాన్ స్టార్ట్స్. ఆ గుహ మనిషి ఏమవుతాడు, ఆకలి దప్పులతో ఉంటాడు. అండ్ ద కేవ్ మ్యాన్, ప్లీజ్ నోట్, ఈజ్ నాట్ జస్ట్ బై ఎనీ ఎక్స్పెండబుల్ మ్యాన్. అతను ఎవరో వదిలేస్తేనో. ఎక్స్పెండబుల్ మ్యాన్ అంటే ఏంటంటే, ఇప్పుడు 100 మంది ఆడవాళ్ళు అనుకుందాం, 100 మంది ఆడవాళ్ళకి 110 మంది మగవాళ్ళు ఉన్నారు అనుకుందాం. ఈ 10 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎక్స్పెండబుల్ మన్ అంటారు. అంటే వాళ్ళకి దొరకట్ల అమ్మాయి, అలాంటి వాళ్ళని ఎక్స్పెండబుల్. ఇదేదో అమ్మాయి దొరకనటువంటి అండ్ ఎక్కడో అనవసరమైన మనిషి కాదు ఇతను. ఈజ్ అన్ ఎంటైర్ ఫ్యూచర్ నేషన్. అతను ఒక జాతికి సంబంధించిన వాడు. ఇతని నుంచి వందల వేల కోట్ల మంది జనాలు వస్తారు, వందల వేల కోట్ల జనాలు వస్తారు అతను ఒక్కడి నుండి. ఫ్రమ్ హిమ్ వుడ్ హ్యావ్ స్ప్రంగ్ 10 sons. అతను ఒక 10 మంది కుమారులను కంటాడు. ఫ్రమ్ దెమ్ 100 sons. వాళ్ళు ఇంకో 10 మంది వేసుకుంటే 100 మంది అవుతారు. అలానే డాటర్స్, కుమార్తెలు పుడతారు. దస్ ఆన్వర్డ్ టు ఏ సివిలైజేషన్. ఒక నాగరికత. అది నాగరికతనే చంపేసావు నువ్వు. జస్ట్ ఒక ఎలకని చంపడం ద్వారా నువ్వు ఒక నాగరికతనే నాశనం చేసేస్తావు. డిస్ట్రాయ్ దిస్ 1 man అండ్ యూ డిస్ట్రాయ్ రేస్. ఓ జాతిని నాశనం చేస్తావు, జనాలు నాశనం చేస్తావు. ఎంటర్ హిస్టరీ ఆఫ్ లైఫ్. అసలు జీవితం, జనాలు మొత్తం నాశనం చేసి పడేస్తాను. ఇట్ ఈస్ కంపారబుల్ టు స్లేయింగ్ సమ్ ఆఫ్ ఆడమ్స్ గ్రాండ్ చిల్డ్రన్. ఇది ఎలాంటిదంటే ఆదాము యొక్క ముని మనవాళ్ళని కూడా చంపేసినట్టే నువ్వు దెబ్బకి. ఈ బిబ్లికల్గా ఏంటంటే ఆడమ్ ఈవ్ని సృష్టించినట్టు వాళ్ళు పిల్లల్ని కన్నట్టు ఉంటుంది. ద స్టాంప్ ఆఫ్ యువర్ ఫూట్. నీ కాలి కింద నువ్వు తొక్కేసిన తొక్కుడికి, స్టాంప్ అంటే తొక్కడం. ఆన్ 1 mouse. ఒక్క ఎలకని నువ్వు తొక్కిన తొక్కుడికి
కుడ్ స్టార్ట్ అన్ ఎర్త్‌క్వేక్, అది భూకంపానికి దారి తీయొచ్చు. ద ఎఫెక్ట్స్ ఆఫ్ విచ్ కుడ్ షేక్ అవర్ ఎర్త్ అండ్ డెస్టినీస్ డౌన్ త్రూ టైమ్, అది భవిష్యత్తు మొత్తాన్నే మార్చేయొచ్చు సమయాన్ని. డెస్టినీస్ అంటే జీవితాలు, భవిష్యత్తు అన్నమాట. డెస్టినీ అంటే భవిష్యత్తు. టు దేర్ వెరీ ఫౌండేషన్స్, నువ్వు అసలు పునాదులతో సహా జీవితాలను ఏం చేయొచ్చు, ఈ డెస్టినీ భవిష్యత్తుని ఏం చేయొచ్చు అంటే మొత్తం మార్చేయచ్చు నువ్వు. విత్ ద డెత్ ఆఫ్ దట్ వన్ కేవ్ మ్యాన్, ఒక్క గుహ మనిషి గుహలో ఉండడం నేర్చుకున్నాడు అతను. ఆ మనిషి ఏ బిలియన్ అదర్స్ ఎట్ అన్బార్న్, 100,00,00,000 పుట్టనటువంటి జీవుల్ని అథ్రొటిల్డ్ ఇన్ ద వూమ్, నువ్వు పీక పిసికి చంపేసినట్టే. నువ్వు పిసికి మరి వాళ్ళని ఒక్కడిని చంపితే చాలు 100,00,00,000 మందిని నువ్వు గర్భంలోనే చిదిమేసినట్టే. సో బీ కేర్ఫుల్, కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. స్టే ఆన్ పాత్, దారిలో ఈ యాంటీ గ్రావిటీ పాత్ ఉంది, ఆ పాత్లోనే ఉండాలి, ఆ మార్గంలోనే ఉండాలి. నెవర్ స్టెప్ ఆఫ్, దాన్ని కిందగా దిగకూడదు నువ్వు. 6 inches పైన ఉంటుంది భూమికి ఇది. ఐ సీ సెడ్ ఎకిల్స్, ఓహో అట్లానా, దెన్ ఇట్ వుడ్ నాట్ పే ఫర్ అస్ ఈవెన్ టు టచ్ ద గ్రాస్, కాబట్టి గడ్డి పూచను కూడా మనం ముట్టుకోకూడదు, అది చాలా నష్టదాయకం అన్నమాట అన్నాడు ఎకిల్స్. మొత్తాన్ని గ్రహించాడు. కరెక్ట్, క్రషింగ్ సర్టెన్ ప్లాంట్స్ కుడ్ యాడ్ అప్ ఇన్ఫినిటెసిమల్లీ. ఇన్ఫైనిటెసిమల్లీ అంటే ఏంటంటే, ఇన్ఫైనిటెసిమల్లీ అంటే స్మాల్ అని, వెరీ స్మాల్ అనేసి అర్థం అనమాట. అంటే ఇక్కడ ఏదైనా మొక్కని గనక మనం ఏదైనా చేసామంటే ఇప్పుడు చిన్నదే, దాన్ని తొక్కడమో ఏదో ఒకటి చేసాము అంటే, కానీ దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే తర్వాత యాడప్ అయ్యి చాలా పెద్ద దానికి దారితీస్తుంది. ఎందుకంటే 6 కోట్ల సంవత్సరాల తర్వాత జరిగేదానికి కదా, కాబట్టి ఖచ్చితంగా చాలా పెద్దగా దాని ఎఫెక్ట్ అయితే ఉంటుంది. ఏ లిటిల్ ఎర్రర్ హియర్ వుడ్ మల్టిప్లై ఇన్ 60 million years, ఈ 6 కోట్ల సంవత్సరాల్లో చిన్న తప్పు కాస్త అది మల్టిప్లై అయ్యి ఆల్ అవుట్ ఆఫ్ ప్రపోర్షన్, మన చెయ్యి దాటిపోతుంది దాన్ని కరెక్ట్ చేయడానికి కూడా. అఫ్ కోర్స్ మేబీ అవర్ థియరీ ఈజ్ రాంగ్, సరే మా థియరీ కొంచెం తప్పైతే అయి ఉండొచ్చు అని చెప్తున్నాడు. మేబీ టైమ్ కాంట్ బి చేంజ్ బై అస్, ఇంకో విషయం కూడా ఉంది, ఇంకో థియరీ కూడా ఏంటంటే సమయాన్ని మనం మార్పు చేయలేము, అంటే ఏదైతే జరిగిందాన్నో దాన్ని ఏమాత్రం కూడా చేంజ్ చేయలేమనే థియరీ ఉంది. ఆర్ మేబీ ఇట్ కెన్ బి చేంజ్ బై ఓన్లీ ఇన్ సటిల్ వేస్, కానీ తెలివైన కొన్ని డిఫరెంట్ వేస్లో అది మారొచ్చు. ఏ డెడ్ మౌస్ హియర్ మేక్స్ అన్ ఇన్సెక్ట్ ఇంబ్యాలెన్స్ దేర్, కాబట్టి ఇక్కడ చనిపోయినటువంటి ఒక ఏదైతే ఎలక ఉందో ఒక కీటకాన్ని ఇంబ్యాలెన్స్ చేస్తాం, అంటే ఇంకో రకంగా మారిపోయి ఉండొచ్చు, అది ఉండొచ్చు, దాని ఎగ్జిస్టెన్స్ అనేది ఉండొచ్చు. మనం ఏమనుకున్నాం, ఎగ్జిస్టెన్స్ ఉండదు అనుకున్నాం ముందు, ఉండొచ్చు కానీ డిఫరెంట్ వేలో ఉండొచ్చు. ఏ పాపులేషన్ డిస్ప్రపోర్షన్ లేటర్, లేదా ఒక జనసందోహం, పాపులేషన్ అంటే జనాభా డిఫరెంట్గా ఉండొచ్చు, అంటే తగ్గిపోయి ఉండొచ్చు. ఏ బ్యాడ్ హార్వెస్ట్ ఫర్దర్ ఆన్, అది తగ్గిపోవడం వల్ల లేదా పెరిగిపోవడం వల్ల ఏం జరగవచ్చు, పంటల మీద పడి అవి తినేయొచ్చు. ఏదైతే పంట ఉందో, హార్వెస్ట్ అంటే పంట, బ్యాడ్ హార్వెస్ట్ రావచ్చు, ఏదైనా ఒకటి తగ్గితే ఇంకోటి పెరిగిపోద్ది. దానివల్ల ఏమవుతుంది అంటే ఇంబ్యాలెన్స్ అనేది క్రియేట్ అవుతుంది, సమతూకం ఉండదు. ఏ డిప్రెషన్, మాస్ స్టార్వేషన్, డిప్రెషన్ అంటే ఏంటంటే ఆర్థిక మాంద్యం లాంటిది, ఆర్థిక మాంద్యం. అండ్ మాస్ స్టార్వేషన్, జనాలంతా కూడా ఆకలి దప్పులతో ఉండదు, స్టార్వేషన్ అంటే ఆకలి దప్పులతో అలమటించడం. ఫైనల్లీ ఏ చేంజ్ ఇన్, ఎప్పుడైతే ఆకలి దప్పులుండి ఆర్థిక మాంద్యాలుండి ఇలాంటి అప్పుడు ఏమవుతుంది అంటే చేంజ్ ఇన్ సోషల్ టెంపరమెంట్ జరుగుతుంది, సామాజిక స్వభావాల్లో మార్పులు వస్తాయి. ఇన్ ఫార్ ఫ్లంగ్ కంట్రీస్, దూరంగా విసిరివేయబడినటువంటి దూరాన్ని ఉండేటటువంటి దేశాల్లో, ఫార్ ఫ్లంగ్ అంటే చాలా దూరంగా ఉంటాయి కదా దేశాలు, అక్కడ ఏం జరగవచ్చు అంటే సామాజిక స్వభావాల యొక్క మార్పు అనేది ఉండొచ్చు. కరోనా వచ్చింది, ఆ తర్వాత చాలా చేంజ్ ఉంది, సోషల్ చేంజ్. ఆర్ సమ్ సటిల్ చేంజ్ అకర్స్, ఒక చాలా డిఫరెంట్ వే ఆఫ్ చేంజ్ అనేది, తెలివి అయినటువంటి మార్పులు అనేవి జరగచ్చు. హూ నోస్, ఎవరికి తెలుసు. హూ రియల్లీ కెన్ సే హీ నోస్, ఎవరు చెప్పగలరు మాకు అన్నీ తెలుసని. వీ డోంట్ నో, యాక్చువల్గా మాకైతే తెలియదు. వీఆర్ గెస్సింగ్, జస్ట్ మేము ఊహిస్తున్నాం అంతే. బట్ అంటిల్ వీ డూ నో ఫర్ సర్టెన్
వెదర్ అవర్ మెస్సింగ్ అరౌండ్ ఇన్ టైమ్ కెన్ మేక్ ఎ బిగ్ రోర్ ఆర్ లిటిల్ రెజిల్ ఇన్ హిస్టరీ. యాక్చువల్‌గా మనకు తెలీదు ఏం జరుగుతుందో. ఊహిస్తున్నాం. ఏదో ఒకటి మార్పు జరిగితే మెస్సింగ్ అరౌండ్ ఏదో ఒకటి చండాల పని లేదా ఏదో ఒకటి గబ్బు పని కూడా మెస్సింగ్ అరౌండ్ అంటే రోత రోత పని. ఏదో ఒకటి జరిగితే టైంలో ఒక పెద్ద మార్పు, భయంకరమైన మార్పు రావచ్చు. లేదా లిటిల్ రెజిల్ చిన్నగా ఏదో రాసుకుంటా పోయినట్టుగా ఒక సంఘటన అనేది చరిత్రలో జరగొచ్చు. వీఆర్ బీయింగ్ కేర్‌ఫుల్. మేమైతే చాలా జాగ్రత్తగా ఉంటున్నాం. ఎందుకంటే ఇక్కడ జరిగే మార్పు అనేది పెను మార్పుకి నాంది తీయొచ్చు 6,00,00,000 సంవత్సరాల తర్వాత. చిన్న మార్పు కూడా. కాబట్టి మేమైతే జాగ్రత్తగా ఉంటున్నాం. అయితే ఎవరికీ తెలీదు. ఇక్కడ ఏదైనా చేస్తే ఏమైనా జరుగుతుందనేది తెలీదు. దిస్ మెషిన్, ఈ మెషిన్, ఈ యంత్రం, దిస్ పాత్, ఈ దారి, యువర్ క్లాతింగ్ అండ్ బాడీస్ అండ్ మీ యొక్క క్లాత్స్ కావచ్చు, మీ దేహాలు కావచ్చు, వర్ స్టెరిలైజ్డ్. ఎలాంటి క్రిమికీటకాదులు గానీ, వైరస్‌లు గానీ, లేకపోతే బ్యాక్టీరియా గానీ ఏవి లేకుండా మేమేం చేశామంటే స్టెరిలైజ్ చేశాం. అంటే చంపేసాం వాటిని. వీటిని ఒక చాంబర్ గుండా పోనిస్తారు. అప్పుడు స్టెరిలైజేషన్ జరుగుతుందనమాట. అంటే వాటి ఒంటి మీద ఉన్నటువంటి ఏ కీటకమైనా అన్నీ చచ్చిపోతాయి. యాజ్ యూ నో బిఫోర్ ద జర్నీ మనం వెళ్ళాం ఆ స్టెరిలైజేషన్ గుండా. అన్నీ కూడా క్లియర్ చేయబడ్డాయి. చంపబడ్డాయి. ఎందుకని? అవి ఈ టైంలోకి వస్తే అప్పుడు ఉండాల్సిన 6,00,00,000 సంవత్సరాల తర్వాత ఉండాల్సినటువంటి బ్యాక్టీరియా, వైరస్‌లు గనక వస్తే అవి ఏం చేస్తాయి మనిషిని? తర్వాత క్రమంలో అయ్యే చంపేయొచ్చు. We wear these oxygen helmets so we can't introduce our bacteria into an ancient atmosphere. మనం ఈ ఆక్సిజన్ హెల్మెట్స్ తొడుక్కుంటున్నాం. ఎందుకనంటే మన బ్యాక్టీరియా అనేది ఈ పురాతనమైనటువంటి వాతావరణంలోకి, అట్మాస్ఫియర్ అంటే వాతావరణంలోకి విడుదల చేయబడకూడదు కాబట్టి. హౌ డు వి నో విచ్ యానిమల్స్ టు షూట్? అప్పుడు అడిగారనమాట. సరే ఇంత చెప్తున్నావు, మరి ఏదో జరిగితే అన్నీ చచ్చిపోతాయి, ఒక జనరేషన్ అయిపోద్ది, మొత్తం పోయిద్ది అంటున్నావు కదా! మరి ఏ యానిమల్‌ని చంపాలో ఎలా తెలుస్తుంది? దే ఆర్ మార్క్డ్ విత్ రెడ్ పెయింట్. వాటిని మేము రెడ్ పెయింట్‌తో మార్కేస్తాం. సెడ్ ట్రావిస్. టుడే బిఫోర్ అవర్ జర్నీ, మన యాత్ర, మన వేట మొదలడానికి ముందు వి సెంట్ లెస్పరెన్స్, ఈ ట్రావిస్ యొక్క అసిస్టెంట్ అన్నమాట, పంపించాం. బ్యాక్ విత్ ద మెషిన్‌తో పాటు పంపించాం. హీ కేమ్ టు దిస్ పర్టిక్యులర్ ఎరా. ఈ శకంలోకి వచ్చాడు. ఎరా అంటే ఆ యుగంలోకి రావడం అనమాట. ఎరా అంటే యుగము, శకము అనేటటువంటి అర్థాలున్నాయి. ఈ ఎరాలోకి వచ్చాడు. అండ్ ఫాలోడ్ సర్టెన్ యానిమల్స్. కొన్ని జంతువుల్ని అతను ఏం చేశాడంటే ఫాలో చేశాడు. స్టడీయింగ్ దెమ్ అంటే వాటిని అధ్యయనం చేస్తున్నాడు అయింది. రైట్ సెడ్ లెస్పరెన్స్ పక్కనే ఉన్నాడు, ట్రావిస్ పక్కన. ఎస్ అలాంటిదే అన్నాడు. ఐ ట్రాక్ దెమ్ త్రూ దేర్ ఎంటైర్ ఎగ్జిస్టెన్స్. అవి ఎక్కడ బతుకుతున్నాయి, ఎక్కడ ఉంటున్నాయి అన్నీ కూడా ట్రాక్ చేస్తా. నోటింగ్ విచ్ ఆఫ్ దెమ్ లివ్స్ లాంగెస్ట్. ఎక్కువ కాలం బతికేదాన్ని నేను గుర్తుపెట్టుకుంటా. వెరీ ఫ్యూ చాలా తక్కువ బతుకుతాయి ఎక్కువ కాలం. హౌ మెనీ టైమ్స్ దే మేట్. ఎన్నిసార్లు అవి పిల్లల్ని కనడానికి ట్రై చేస్తాయి. నాట్ ఆఫెన్, ఎక్కువ కాదు. లైఫ్ ఈజ్ షార్ట్. జీవితం చాలా చిన్నది. వెన్ ఐ ఫైండ్ వన్ దట్ ఈస్ గోయింగ్ టు డై వెన్ ఏ ట్రీ ఫాల్స్ ఆన్ హిమ్. ఏదైనా ఒకటి చనిపోబోతుంది. ఎట్లా? ఒక చెట్టు కూలి దాని మీద పడుతుంది. ఆర్ వన్ దట్ డ్రౌన్స్ ఇన్ ఏ టార్ పిట్. లేదా ఒక తారు ఊబిలో ఇరుక్కుపోయి చచ్చిపోయిద్ది. డౌన్ అంటే మునిగిపోవడం అనమాట. టార్ పిట్ అంటే ఊబి, తారు ఉన్నటువంటి ఊబి అనమాట. ఐ నో ద ఎగ్జాక్ట్ అవర్. అది చనిపోయేటటువంటి గంట, నిమిషం, సెకండ్ నేను నోట్ చేసుకుంటా. ఐ షౌట్ ఏ పెయింట్ బాంబ్. వాటి మీద ఏం చేస్తా అంటే పెయింట్ బాంబ్ ఒకదాన్ని షూట్ చేస్తా. ఇట్ లీవ్స్ ఏ రెడ్ ప్యాచ్ ఆన్ ఈ సైడ్. అది ఏం చేస్తుంది అంటే ఒక ఎర్రటి రంగుని దాని మీద పులిమిద్ది. వీ కాంట్ మిస్ ఇట్. కాబట్టి మనం దాన్ని ఖచ్చితంగా ఈజీగా గుర్తుపట్టగలం. దెన్ వీ మీట్ ద మాన్స్టర్ నాట్ మోర్ దాన్ 2 minutes బిఫోర్ హీ వుడ్ హ్యావ్ డైడ్ ఎనీవే. తర్వాత మనం రిటర్న్ అయ్యేటప్పుడు మరలా మనం ఏం చేస్తామంటే ఎగ్జాక్ట్గా 2 నిమిషాల ముందు అది చనిపోయేటటువంటి 2 నిమిషాల ముందు మనం దాన్ని ఫేస్ చేస్తాం. దిస్ వే వి కిల్ ఓన్లీ యానిమల్స్ విత్ నో ఫ్యూచర్. కాబట్టి
భవిష్యత్తు లేనటువంటి జంతువులనే మనం టార్గెట్ చేస్తాం. యూ సీ హౌ కేర్ఫుల్ వీఆర్. భవిష్యత్తు లేనటువంటి జంతువుల్ని చూసావా ఎంత జాగ్రత్త పడుతున్నాం మేము. ఎవ్రీ వన్ ఆన్ ఈస్ ఫీట్. ప్రతి ఒక్కళ్ళు కూడా నించోండి. సెట్ ట్రావిస్ షార్ప్లీ గట్టిగా కేకేశాడనమాట ట్రావిస్ నాయకుడు. దే వర్ రెడీ టు లీవ్ ద మెషిన్. మెషిన్ వదిలిపెట్టి మనం వెళ్తున్నాం. ద జంగిల్ వాజ్ హై అండ్ ద జంగిల్ వాజ్ బ్రాడ్. జంగిల్ చాలా ఎత్తుగా ఉందండి. ఈ అడవి అనేది చాలా ఎత్తుకున్న ఇక్కడ ఉన్నటువంటి మొక్కలు చెట్లు. జంగిల్ వాజ్ బ్రాడ్. చాలా సుదూర ప్రాంతం వరకు అడవి కనబడతానే ఉంది. ద జంగిల్ వాజ్ ఎంటైర్ వరల్డ్ ఫర్ ఎవర్ అండ్ ఫర్ ఎవర్. అండ్ ఎట్లా ఉంది అంటే పూర్తి ప్రపంచం అంతా కూడా అడవే. అసలు ఇక ఎప్పటికీ ఈ అడవే ఉంటుందన్నంత భయంకరంగా ఉంది. సౌండ్స్ లైక్ మ్యూజిక్, సౌండ్స్ లైక్ ఫ్లయింగ్ టెన్స్ ఫిల్డ్ ద స్కై. అండ్ చూస్తే అరుపులు వినబడుతున్నాయి. ఏంటవి? ఈ ఏవైతే డైనోసార్లు ఉన్నాయో ఎగిరేటటువంటి డైనోసార్లు కూడా ఉంటాయి. టెంట్లు ఏందో గాల్లో ఎగురుతున్నట్టున్నాయి. అవి టెంట్లు కాదు, ఎగిరేటటువంటి డైనోసార్ పక్షులు అన్నమాట. అండ్ దోస్ ఆర్ టెరోడాక్టిల్స్ సోరింగ్ విత్ క్యావర్నస్ గ్రేవింగ్స్. చూడండి వాటి పేరు ఏంటంటే టెరోడాక్టిల్స్, ఆ పక్షుల పేరు. అవి కూడా డైనోసార్లే. టీరెక్స్ ఎట్లానో ఇవి కూడా టెరోడాక్టిల్స్. ఇవన్నీ కూడా డైనోసార్లు అన్నమాట. పెద్ద పెద్ద రాకాసి బల్లులు ఇవి. అండ్ వాటికి ఎగిరే శక్తి ఉంది. వాటిని టెరోడాక్టిల్స్ అంటారు. అండ్ క్యావర్నస్ గ్రేవింగ్స్ అవి ఎంత ఉన్నాయంటే ఒక్కోటి టెంట్ పరిచినంత ఉన్నాయి ఆకాశంలో. మన టెంట్ ఎంత అయితే ఉంటాయో అంత పెద్ద రెక్కలు అయితే ఉన్నాయి. ఇక్కడ చూస్తే సోరింగ్ అంటే ఫ్లయింగ్ అని అర్థం అండి. ఫ్లయింగ్ అంటే ఎగరడం, ఎగురుతున్నాయి. ఎలా ఎగురుతున్నాయి? క్యావర్నస్ అంటే టెంట్లు మాదిరిగా ఉన్నాయి. వాటి రెక్కలు అంత పొడుగున ఉన్నాయి. జియాంటిక్ బ్యాట్స్ ఆఫ్ డెరీలియం. బ్యాట్స్ అంటే గబ్బిలాల్లాగా ఉన్నాయి. మనకి గబ్బిలాలు అలానే కదా ఉండేది. టెరోడాక్టిల్స్ చాలా పెద్దగా ఉంటాయి, గబ్బిలాలు చిన్నగా ఉంటాయి. డెలీరియం అంటే కన్ఫ్యూజన్. ఈ ఎలా ఎగురుతున్నాయి అంటే పద్ధతిగా ఏదో పైన ఎగరట్లా రాబందులై నీట్గా చుట్టూరు ఎగురు అలా లేవు. చాలా చాలా అసహనంగా ఉన్నాయి. ఏదో రాత్రి జ్వరాలు వచ్చి అసలు అయ్యో ఇదైపోతున్నాం అన్నట్టుగా కేకలు వేసుకుంటా భయంకరంగా ఏదో చెడు జరగబోతుంది అన్నట్టుగా అవి చాలా జిగాంటిక్ అంటే పెద్దవి, మామూలు కాదు, చాలా పెద్ద గబ్బిలాల మాదిరిగా కనబడుతున్నాయి. ఆ విధంగా ఆకాశం అయితే ఉంది. ఎకిల్స్ బ్యాలెన్స్ ఆన్ ద నారో పాత్. ఆ సన్నటి దారి ఏదైతే ఉందో ఆ దారి గుండా చాలా బ్యాలెన్స్డ్గా నడుస్తున్నాడు ఎకిల్స్. ఎయిమ్డ్ హిస్ రైఫిల్ ప్లేఫుల్లీ. ఆటకాయితనంగా ఏదైతే ఆ గన్ ఉందో దాన్ని సినిమాల్లో గనక తిప్పి దాన్ని అట్లా కాలుస్తున్నట్టుగా షో చేస్తున్నాడు అనమాట ఎకిల్స్. స్టాప్ దట్ సెట్ ట్రావిస్. హే ఆపు. డోంట్ ఈవెన్ ఎయిమ్ ఫర్ ఫన్. నువ్వు అసలు చాలా సరదాగా కూడా దేని వైపు ఆ గన్ను చూపి మాకు లక్ష్య పెట్ట మాకు. బ్లాస్ట్ యూ. అండ్ నువ్వు పొరపాటున అట్లా ట్రిగ్గర్ నొక్కితే చాలు వెళ్ళిపోద్ది. ఇఫ్ యువర్ గన్ షుడ్ గో ఆఫ్. కాబట్టి నువ్వు ఏంటంటే అట్లా నొక్కగానే తూటా వెళ్ళిపోతుంది. చాలా చాలా రోత్ అయిపోద్ది. ఏమైపోతుంది? భవిష్యత్తే మారిపోతుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు ఆటకాయితనంగా ఉండకూడదు అనేసి ట్రావిస్ చెప్పాడనమాట ఎకిల్స్కి. ఎకిల్స్ ఫ్లష్డ్. ఇక కోపంతో మొహం ఎర్రబడింది అనమాట. ఏంది వీడు భలే కంట్రోల్ చేస్తున్నాడు ఏందని అనేసి. వేర్ ఈజ్ అవర్ టైరానోసారస్. సరే మన టైరానోసారస్ టీరెక్స్ ఏది అని అడిగాడు. లెస్పరెన్స్ చెక్డ్ హిజ్ రిస్ట్ వాచ్. లెస్పరెన్సే కదా దాన్ని అధ్యయనం చేసింది. రిస్ట్ వాచ్ని పెట్టుకొని ఉన్నాడు, చెక్ చేశాడు. అప్ హెడ్, అదిగో ముందుకి. ఇన్ 60 seconds. మనం దాన్ని 60 సెకండ్లలో ఎదుర్కోబోతున్నాం. లుక్ ఫర్ ద రెడ్ పెయింట్. మీరు రెడ్ పెయింట్ ఉన్నటువంటి టీరెక్స్నే చూడాలి. డోంట్ షూట్ టిల్ వి గివ్ ద వర్డ్. మేము సిగ్నల్ ఇచ్చేదాకా, మేము చెప్పేదాకా దాన్ని కాల్చొద్దు. స్టే ఆన్ ద ప్యాత్. ఏదైతే యాంటీ గ్రావిటీ ప్యాత్ ఉందో దాని మీదే నిలబడండి. స్టే ఆన్ ప్యాత్, దిగమాకండి. దే మూవ్ ఫార్వర్డ్ ఇన్ విండ్ ఆఫ్ మార్నింగ్. తెల్లారుజామున అండ్ వీళ్ళు ముందుకు వెళ్తున్నారు. స్ట్రేంజ్ మర్మర్డ్ ఎకిల్స్. చాలా వింతగా ఉంది ఇది. అప్ హెడ్ 60 million years. 6 కోట్ల సంవత్సరాల ముందున్నావా? ఎలక్షన్ డే ఓవర్. ఎలక్షన్ డే అయిపోయింది. కీత్ మేడ్ ప్రెసిడెంట్. అరే కీత్ అధ్యక్షుడు అయ్యాడు. ఎవ్రీ వన్ సెలబ్రేటింగ్. ప్రతి ఒక్కళ్ళు ఆనందపడిపోతున్నారు. అండ్ హియర్ వీఆర్, మనం ఇక్కడ. 1 million years లాస్ట్. అరే 6 కోట్ల సంవత్సరాలు కోల్పోయాం.
అండ్ దే డోంట్ ఎగ్జిస్ట్. అసలు ఏం లేవు ఇప్పుడు. ఎంత ఇదైపోయామో 6,00,00,000 సంవత్సరాలు వెనకాలున్నాం. అండ్ అవేమీ లేవు కదా ఇప్పుడు. ద థింగ్స్ వి వరీడ్ అబౌట్ ఫర్ మంత్స్, నెలలుగా మనం వరీ అయింది. జీవితాంతం నాట్ ఈవెన్ బోర్న్ ఆర్ థాట్ ఆఫ్ ఇట్. అసలు ఏం లేవు. అరే ఎవడవుతాడేమో, దోచేగాడవుతాడేమో, దోచేస్తాడు. అసలు ఏంద్ర పరిస్థితి అని అనుకున్న మనం ఇప్పుడు 6,00,00,000 సంవత్సరాల వెనకాల ఉన్నాం. అసలు ఈ లేనుగుళ్ళు లేవు. అనవసరంగా మనం ఇబ్బంది పడ్డట్టున్నాం అనేసి థాట్స్ వస్తున్నాయి. సెడ్ ట్రావిస్. అవునవును, ఎవ్రీవన్ స్టాప్. ఇక అందరు కూడా అయిపోయారు. ట్రావిస్ రైజ్డ్ హిస్ హ్యాండ్. ట్రావిస్ తన చేతిని ఎత్తాడు. ఎహెడ్ హీ విస్పర్డ్. ముందుకి అన్నాడు. ఇన్ ద మిస్ట్, అదిగో అదిగో ఇక్కడ మంచుంది, ఆ మంచులోకి. దేర్ హీస్, అదిగో అక్కడ ఉన్నాడు. దేర్ హీస్ హీస్ రాయల్ మ్యాజెస్టీ నో. దొరగారు ఆడున్నారు చూడండి, రాజుగారు ఆడున్నారు. ద జంగిల్ వాజ్ వైడ్. అసలు చాలా చాలా విశాలంగా ఉందన్నమాట. చాలా అంటే ఎక్కువగా మనలాగా అక్కడక్కడ చెదురుమదురుగా ఓ చెట్టు ఉండడం కాదు, జనాలు ఎవరు లేరు కదా. దాంతో అసలు భయంకరంగా ఉంది, విశాలంగా. ఫుల్ ఆఫ్ ట్విట్టరింగ్స్. పక్షులు ఎక్కువ ఉండడంతో వాటి శబ్దాలు, రజ్లింగ్స్, ఏవో జంతువులు రాసుకుంటున్నట్టుగా, మర్మర్స్, గుసగుసలు, సైస్ అంటే నిట్టూర్పులు. సడన్లీ ఇట్ ఆల్ సీజ్డ్. వెంటనే అన్నీ ఆగిపోయినాయి. మామూలుగా అప్పుడు దాకా ఆ పక్షుల కిలకిల రావాలు ఉన్నాయి, జంతువులు అటు ఇటు తిరుగుతున్నట్టున్నాయి. ఒక్కసారిగా నిశ్శబ్దం. యాజ్ ఇఫ్ సమ్వన్ హ్యాడ్ షట్ ఎ డోర్. సైలెన్స్. ఎవరో డోర్ మూసేసినట్టు. చాలా నిశ్శబ్దంగా ఉంది. ఏ సౌండ్ ఆఫ్ థండర్. అప్పుడే ఉరుము వంటి ఒక శబ్దం వినబడింది. ఇదే టైటిల్, ఏ సౌండ్ ఆఫ్ ఏ థండర్. అవుట్ ఆఫ్ ద మిస్ట్, ఆ యొక్క మంచులో నుండి 100 యార్డ్స్ అవే, ఒక 100 గజాల దూరంలో, కేమ్ టైరానోసారస్ రెక్స్. టీరెక్స్ అనేటటువంటి వచ్చింది. ఏంటిది? రాకాసి బల్లి. రాకాసి బల్లి అనేది ఏమైంది? వీళ్ళ ముందుకి 100 గజాల దూరంలో, 100 యార్డ్ల దూరంలో నిలబడింది. ఇట్ విస్పర్డ్ ఎ కేల్స్. ఇట్ అదేనా అన్నాడు. దానికి ట్రావిస్ పక్కన వాళ్ళు "ష్" అన్నారు. అందరూ కూడా నిశ్శబ్దం అయిపోయారు ఒక్కసారిగా. ఇట్ కేమ్ ఆన్ గ్రేట్. చాలా పెద్దదిగా ఉంది. ఆయిల్డ్. అదేదో మొత్తానికి దాని ఒంటి నిండా కూడా ఆయిల్ పూసినట్టుగా మెరుస్తుంది. అండ్ రెసిలియంట్. రెసిలియంట్ అంటే ఎలాంటి గట్టి దెబ్బ తగిలినా కానీ మరలా ఫస్ట్ ఎట్లా ఉందో అలా వచ్చేస్తుంది అది. రెసిలియంట్ అంటే జనరల్గా ఇదేంటంటే అచ్చ తెలుగులో చెప్పాలి అంటే రబ్బర్ బ్యాండ్ని లాగి వదిలేమనుకోండి, మళ్ళీ అది ఎంతకుముందు ఉన్న ఆకారంలోనే వచ్చేస్తుంది. స్థితిస్థాపకత అని సైంటిఫిక్ లాంగ్వేజ్ ఇలాంటివి ఉన్నాయి. రెసిలియంట్ అంటే అది లబ్బని బాగా లాగితే సాగిద్ది, మళ్ళీ మామూలుగా వచ్చేస్తుంది అట్లా అనమాట. స్ట్రైడింగ్ లెగ్స్, ఆ నడుస్తున్నటువంటి కాళ్ళు కానివ్వండి. స్ట్రైడింగ్ అంటే ఆ పెద్ద పెద్ద అంగలు వేయడం. ఇట్ టవర్డ్ 30 feet అబౌవ్ హాఫ్ ఆఫ్ ద ట్రీస్. అది ఎంత ఉందంటే 30 అడుగులు ఉంది. ఉన్న చెట్లకి సగానికి ఉంది. ఏ గ్రేట్ ఈవిల్ గాడ్. ఎట్లా ఉందంటే అంత పెద్ద ఆకారం, పెద్దదైన ఆకారం. ఫోల్డింగ్ ఇట్స్ డెలికేట్ వాచ్ మేకర్స్ క్లాస్. వాచ్ మేకర్స్ క్లాస్ అంటే ఈ గోళ్ళు ఏవైతే ఉన్నాయో, ఈ సింహపు పంజా ఎలా అయితే ఉంటుందో అలా గోర్లు అయితే ఉన్నాయి, దాన్ని ముడిచిపెట్టుకొని ఉంది. క్లోజ్ టు ఇట్స్ ఆయిలీ రెప్టీలియన్ చెస్ట్. తన ఛాతీ దగ్గర తన యొక్క గోళ్ళు ఏదైతే పంజా లాంటి చేతులు ఉన్నాయో అది తన ఛాతీకి చాలా దగ్గరగా ఉంది. రెప్టీలియన్ అంటే సరీసృపము అని అర్థం అన్నమాట. చూడండి, రెప్టీలియన్ చెస్ట్ పీస్ అంటే సరీసృపం ఉండేటటువంటి ఏదైతే చర్మం ఉంటుందో అలాంటిది. ఇది యాక్చువల్గా ఏంటంటే యుద్ధం చేసేటప్పుడు అటువంటి వ్యక్తులు వాడుతూ ఉంటారనమాట. యుద్ధం చేసేటప్పుడు వాడుతూ ఉంటారు సైనికులు ఆ రెప్టీలియన్ చెస్ట్. అంటే యుద్ధానికి వచ్చినటువంటి దానిలాగుంది. ఇది సామాన్యంగా లేదు, చాలా చాలా డేంజరస్గా ఉంది. తన ఛాతీ కూడా ఎట్లా ఉంది అంటే సైనికుడు ధరించేటటువంటి. రెప్టీలియన్ అంటే సరీసృపం. ఇప్పుడు మొసలు ఉందనుకోండి, దాని చర్మం ఎలా ఉంటుంది అలా ఉంది. రెప్టీలియన్ చెస్ట్ అని పెట్టుకుంటారు ఈ సైనికులు. అది ఎట్లా పోలు ఉంటుందంటే సరీసృపానికి ఎంత తోలు మందంగా ఉంటుందో అంత మందంగా ఉంటుంది. ఈటెలు కానీ ఏవి కానీ దాన్ని తాకను కూడా తాకలేవు. ఈచ్ లోవర్ లెగ్ వాజ్ ఎ పిస్టన్.
అసలు ఒక్కొక్క కాలు వేస్తుంటే అది పిస్టన్ లాగుంది. అంటే అట్లా భూమిని గుద్దితే మళ్ళీ అట్లా రివర్స్ వస్తుందనమాట. ఏ 1000 పౌండ్ ఆఫ్ వైట్ బోన్. ఆ కాలుంది ఒక్కొక్కటి 1000 పౌండ్లున్నటువంటి ఎముకది. సంక్ ఇన్ థిక్ రోప్స్ ఆఫ్ మజిల్. అందులో ఈ నరాలు ఎలా ఉన్నాయంటే పెద్ద పెద్ద తాళ్ల మాదిరి ఉన్నాయి. షీత్డ్ ఓవర్ ఇన్ ఏ గ్లీమ్ ఆఫ్ పెబుల్ స్కిన్ లైక్ ద మెయిల్ ఆఫ్ టెరిబుల్ వారియర్. ఇక అసలు ఎట్లా ఉంది అంటే స్కిన్ కూడా పెబుల్డ్ స్కిన్, అంటే రాళ్ళు ఏందో పేర్చినట్టుగా ఉంది ఆ చర్మం కూడా. అంటే రెప్టీలియన్ స్కిన్ లాగుంది. అంటే ఏది కూడా షీత్ అంటే ఏందంటే దాని మీద పొర అనమాట. షీత్ అంటే మనం ఇంకా ఈ యుద్ధ పరిభాష వాడుతున్నాడు. డాలు అంటామే అది. అలా కవచం. షీత్ అంటే కవచం. ఆ కవచం లాగుందనమాట. ఎలా ఉంది? పెబుల్డ్ స్కిన్, గ్లీమ్, వెలుగు, అది ప్రకాశిస్తుంది. ఏదో ఆయిల్‌తో తడిసొచ్చిన దానిలాగా. గ్లీమ్ ఆఫ్ పెబుల్డ్ స్కిన్. ఆ స్కిన్ అంతా కూడా ఒక రెప్టీలియన్ స్కిన్ లాగా. అసలు ఏమాత్రం బుల్లెట్ దూరడం అనేది అసాధ్యం. లైక్ మెయిల్ ఆఫ్ టెరిబుల్ వారియర్. ఒక యోధుడు ధరించినటువంటి మెయిల్ మాదిరిగా. మెయిల్ అంటే ఏంటంటే ఇదిగోండి చూడండి, ఈ ఇనుపయి ఉన్నాయి చూసారా? మొహానికి పెట్టుకున్నయి అట్లా అన్నమాట. ఏవైతే ఇనుప గొలుసులున్నాయి చూసారా? అవి ఏం చేస్తాయంటే ఎంటర్ కానీయకుండా చేస్తాయి. అసలు ఏమాత్రం కూడా ఏ ఆయుధం కూడా ఎళ్ళకుండా అవి కాపాడుతూ ఉంటాయన్నమాట. కాబట్టి వాళ్ళకి చూసి దడ పుట్టింది. అరే! ఈ బుల్లెట్లు దాన్ని ఏమీ చేయలేవు గాక ఏమీ చేయలేవు అన్నట్టుగా. ఈచ్ థై వాస్ ఎ టన్ ఆఫ్ మీట్. ఒక్కొక్క తొడను చూసారా? ఎంతుంది? టన్ను బరువుండే మాంసం అది. ఐవరీ అంటే ఆ పళ్ళు గానివ్వండి, ఏవైతే ఐవరీ అంటే ఏనుగు దంతాలనమాట. అలా ఉన్నాయి. అండ్ స్టీల్ మెష్. మనం ఇందాక చూసాం మెష్ అంటే మొహానికేసుకొని చూయించా కదా! అట్లా అన్నమాట. టోటల్‌గా అది ఒక టన్ను బరువు ఉండేటటువంటి ఎముక. దాని చుట్టూ పేర్చినటువంటి టన్నుల కొద్ది మాంసం. అండ్ ఆ చర్మం ఎలా ఉంది? రెప్టీలియన్ స్కిన్ మెరుస్తా ఉంది. ఇక ఏం లేదు. ఏది కూడా లోపలికి వెళ్ళలేదు. అంటే ఒక బుల్లెట్ కూడా దాన్ని తాకినా ఏముండదు. ఈగ తగిలినట్టుంటుంది. అండ్ ఫ్రమ్ ద గ్రేట్ బ్రీతింగ్ కేజ్ ఆఫ్ ద అప్పర్ బాడీ those two delicate arms dangle out front, arms with hands which might pick up and examine men like toys. అసలు అది నడుస్తూ ఉన్నప్పుడు ఏదైతే బ్రీతింగ్ కేజ్ ఛాతి ఉందో ఆ ఛాతి అప్పర్ బాడీ అంటే పైన బాడీ, అండ్ దాని యొక్క చేతులు నడుస్తున్నప్పుడు ఒక రన్నర్ గనక ఊగుతా ఉంటాడు, చేతులు ఊపుతా ఉంటాడు. బాగా పరిగెత్తే వ్యక్తిని చూడండి, ఆ చేతులు ఊగుతా ఉంటాయి. దీని చేతులు కూడా ఊగుతా ఉన్నాయి అన్నమాట. ఆ చేతులతో జస్ట్ మనుషుల్ని అట్లా పైకి లేపి అలా చేత్తో పట్టుకొని చూసిద్దనమాట. టాయ్స్ లాగా దాని చేతుల్లో మనుషులు ఎలా ఉంటారంటే బొమ్మల్లాగా ఉంటారు. వైల్ ద స్నేక్ నెక్ కాయిల్డ్. దాని యొక్క మెడ ఎలా ఉంది అంటే పాము గనక మెడ ఉంటుంది చూసారా? చుట్టూ పెట్టి చుట్టుకుంటా అట్లా ఉంది దాని మెడ. కాయిల్ అంటే చుట్టుకోవడం. అండ్ ద హెడ్ ఇట్ సెల్ఫ్ ఏ టన్ ఆఫ్ స్కల్ప్చర్ స్టోన్. ఆ తల ఒక్కటే చాలు టన్ను బరువు ఉండేటటువంటి స్కల్ప్చర్డ్ అంటే శిల్పి చేత చెక్కబడినటువంటి రాయి. అంటే తలే రాయిలాగుంది. లిఫ్టెడ్ ఈజీలీ అపాన్ ద స్కై. ఊరకనే ఆకాశానికి అట్లా చూస్తుంది అనమాట. ఇట్స్ మౌత్ గేప్డ్. నోరు తెరిచింది. గేప్డ్ అంటే తెరిచింది. నోరు తెరిచింది అనమాట గేప్డ్ అని. ఎక్స్పోజింగ్ ఎ ఫెన్స్ ఆఫ్ టీత్ లైక్ డాగర్స్. దాని పళ్ళున్నాయి, కంచె వేసినట్టుగా ఉన్నాయి పళ్ళు. అంటే చూస్తే చాలా భయంకరంగా ఉంది. ఆ తెల్లటి పళ్ళు కనబడుతున్నాయి. ఎక్కడ కూడా గ్యాప్ అనేది లేదు. ఎలా ఉన్నాయి అంటే డాగర్స్, కత్తుల్లాగా ఉన్నాయి. అంటే ఎవరినైనా తీసుకొని నోట్లో పెట్టుకొని ఒక కొరికి కొరికితే 2 ముక్కలైపోతాడనమాట మనిషి. ఇట్స్ ఐస్ రోల్డ్. అసలు ఎలా ఉన్నాయంటే గుండ్రంగా ఉన్నాయి. తిప్పుతుంది ఆ కళ్ళు గుంట్లని. ఆస్ట్రిచ్ ఎగ్స్, పెద్ద పెద్ద ఆస్ట్రిచ్ గుడ్లు అంత ఉన్నాయన్నమాట దాని కళ్ళు. ఎంప్టీ ఆఫ్ ఆల్ ఎక్స్ప్రెషన్స్ సేవ్ హంగర్. అసలు దానికి ఏం ఎక్స్ప్రెషన్స్ లేవు. డెడ్ లుక్ లాగుంది. అయితే ఒకే ఒక ఎక్స్ప్రెషన్ కనబడుతుంది. అదేంటంటే హంగర్. అది మాత్రం మంచి ఆకలి మీద ఉంది. ఇట్ క్లోజ్ ఇట్స్ మౌత్ ఇన్ అ డెత్ గ్రిన్. అది తన నోరు
క్లోజ్ చేసినప్పుడు అదొక నవ్వు నవ్వుతుంది. అదేందంటే చావు నవ్వు అన్నమాట. అంటే అయిపోయార్రా మీరు అన్నట్టుగా చావు మీ దగ్గర రాబోతుందిరా అనేసి. ఇట్ ర్యాన్, అది పరిగెత్తింది. ఇట్స్ పెల్విక్ బోన్స్ క్రషింగ్ అసైడ్ ట్రీస్ అండ్ బుషెస్. ఇట్స్ టాలెంట్ ఫీట్ క్లాయింగ్ డాంప్ ఎర్త్. పెల్విక్ బోన్స్ అంటే ఏంటంటే నడుముకు సంబంధించిన ఎముకలండి. ఈ విధంగా ఉంటుంది నడుముకు సంబంధించి. ఆ ఎముకలు ఏదైతే ఉన్నాయో అవి అసలు పక్కనున్న చెట్లని అసలు తొక్కి పడేస్తున్నది. దాన్ని తగిలితే చాలు పడిపోతున్నాయి. అండ్ పొదలైతే ఇంక చెప్పనక్కల. అవన్నీ కూడా పక్కకు పడిపోతున్నాయి. ఇట్స్ టాలెంట్ ఫీట్. టాలెంట్ ఫీట్ అంటే గోర్లు ఉన్నటువంటి పాదాలు ఏవైతే ఉన్నాయో ఈ గోర్లు దేనికంటే వేటాడడానికి. టాలెంట్ ఫీట్ అంటే గోర్లు ఉన్నటువంటి పాదాలు. క్లాయింగ్ డాంప్ ఎర్త్, ఆ ఏదైతే భూమి ఉందో తడిసుంది, తడిసి ముద్దగా అయింది. దాని మీద కాలు వేస్తుంటే 6 ఇంచుల లోతున దాని యొక్క ఫుట్ ప్రింట్స్ అనేవి పడుతున్నాయి. ఒక్కసారి అట్లా వేస్తే దాని బరువుకి వేరెవర్ ఇట్ సెటిల్ ఇట్స్ వెయిట్, దాని బరువుకి 6 ఇంచులు దిగబడుతుంది నేల. వై ఎకిల్స్ ట్విచ్ హిస్ మౌత్, ఇట్ కుడ్ రీచ్ అప్ అండ్ గ్రాబ్ ద మూన్. ఓయ్ ఎందుకది, ఎందుకు, వామ్మో ఏంది ఇది? అది ఆకాశంలోకి అలా ఎగిరేసి చందమామను కూడా లాగేయగలదు కిందికి. ట్రావిస్ జర్క్డ్ యాంగ్రీలీ. మాట్లాడకు. హీ హాజ్ నాట్ సీన్ అస్ ఎట్. అది మనం ఇంకా చూడలా. చూస్తే అయిపోయినట్టే కదా అని చెప్పాడు ట్రావిస్ ఎకిల్స్తో. ఎకిల్స్కి భయం పట్టుకుంది. మూతి ముడుచుకున్నాడు, మూతి తిప్పుకున్నాడు. ఎందుకు రే, ఎందుకు వచ్చావురా అన్నట్టుగా అనమాట. అది ఆకాశంలో చందమాన్నే పీకేయగలదు. ఇట్ కాంట్ బి కిల్డ్. ఎకిల్స్ ప్రొనౌన్స్ దిస్ వర్డ్ క్వైట్లీ. అరే అలాంటి సావదు ట్రావిస్, యాజ్ ఇఫ్ దేర్ కుడ్ బి నో ఆర్గ్యుమెంట్. అది డిక్లేర్ చేసేసాడు. అరే వడ్డీకి టీచ్చేసాడు అనమాట. దాన్ని చంపడం అంత సింపుల్ కాదు. అసలు చూసావు దాని తోలు ఎంత మందాన్ని ఉంటుందో. ద రైఫిల్ ఇన్ హిస్ హ్యాండ్ సీమ్డ్ ఏ టాయ్ గన్. ఇందాక దాకా ఆ రైఫిల్ పట్టుకొని పెద్ద సినిమా హీరోలాగా బిల్డప్ ఇచ్చినటువంటి ఎకిల్స్కి ఎకసెక్కాలు పోయినాయి. ఎందుకంటే ఎకిల్స్ ఇక ఎకిలిగా నవ్వడం, ఎకిలిగా చెప్పడం ఏం లేదు కదా. అది బొమ్మ తుపాకీలాగా అనిపిస్తుంది తన చేతిలో ఉన్నటువంటి తుపాకీ. వి వర్ ఫూల్స్ టు కమ్. ఎందుకు ఎకిల్స్ ఎందుకు వచ్చావు? అరే మనం చాలా ఫూల్స్ని, దిస్ ఇస్ ఇంపాసిబుల్, ఇది అంతా టీరెక్స్ని చంపుతాము అని చెబితే చెక్కిచ్చి మరీ వచ్చాం. మనం ఎక్కేసిద్ది, ఇది మామూలుది కాదు, ఇది ఆకాశంలో చందమామనే పీకొల్లి పెట్టిద్ది. షటప్ హిస్ ట్రావిస్ షటప్. నైట్ మేర్ అంటున్నాడు. ఇదో పీడకలగా ఉంటే బాగుండు, అసలు ఇదో పీడకల అయితే బాగుండు అనుకుంటున్నాడు ఎకిల్స్. టర్న్ కమాండెడ్ ట్రావిస్. ఇక తట్టుకోలేకపోతున్నాడు ట్రావిస్ వీడి యొక్క సుత్తిని. వెనక్కి తిరుగు. వాక్ క్వైట్లీ టు ద మెషిన్ దగ్గరికి వెళ్ళిపో. వీ విల్ రెమిట్ హాఫ్ ఆఫ్ యువర్ ఫీ. మేము ఏం చేస్తామంటే నీ సగం ఏదైతే ఫీ ఉందో తీసుకున్న దాంట్లో సగం ఇచ్చేస్తాం, కానీ నువ్వు ఏం చేస్తావంటే పిరికోడివి వెళ్ళిపో. మేము ఏం చేస్తాం, తిరిగి చెల్లిస్తాం. సగం ఏదైతే తీసుకున్నామో అంత తిరిగి చెల్లిస్తాం. కాబట్టి నువ్వేం చేస్తావంటే వెళ్ళిపో, ఇక్కడ నుంచి వెళ్ళిపో, నీకు ధైర్యం చాలదు లేపో. ఐ డింట్ రియలైజ్ ఇట్ వుడ్ బి దిస్ బిగ్ సెడ్ ఎకిల్స్. నేను యాక్చువల్గా టీరెక్స్ ఇంత పెద్దదిగా ఉండిద్దని అనుకోవాలా. చూస్తుంటే ఆకాశం అంత ఎత్తుంది అది. ఐ మిస్కాలిక్యులేట్, దట్స్ ఆల్, నౌ ఐ వాంట్ అవుట్. నేను చాలా తప్పుగా అర్థం చేసుకున్నా దీన్ని. నేను మిస్కాలిక్యులేట్ చేశా, నేను వెళ్ళిపోదాం అనుకుంటున్నా. ఇట్ సీజర్స్. అరే మనల్ని చూసిందిరా, నీ గొడవతో చూసిందిరా. దెర్ ఇస్ అ రెడ్ పెయింట్ ఆన్ ఇట్స్ చెస్ట్. చూడు దాని ఛాతి మీద ఏముంది, రెడ్ పెయింట్ ఉంది. ద టైరెంట్ లిజర్డ్ లేజ్ ఇట్ సెల్ఫ్. అది లేచింది, రాకాసి బల్లి లేచిందనమాట. నియంత టైరెంట్ అంటే. ఇట్ ఆర్మర్డ్ ఫ్లెష్ గ్లిటర్ లైక్ 1,000 గ్రీన్ కాయిన్స్. ఇట్స్ ఆర్మర్డ్ ఫ్లెష్ గ్లిటర్ లైక్ 1,000 గ్రీన్ కాయిన్స్. చూడండి దాని యొక్క ఏదైతే మాంసం మీద చర్మం ఉందో అది ఎట్లా ఉంది అంటే ఒక సైనికుడు గనక కవచం ధరించుకుంటే ఎట్లా ఉందో అలా ఉంది. గ్లిటర్ లైక్ 1,000 గ్రీన్ కాయిన్స్. మార్నింగ్ ఆ సూర్యుడు అట్లా
పడుతున్నప్పుడు దాని దేహం అంతా ఒక 1000 కాయిన్స్, గ్రీన్ కాయిన్స్ ఉన్నట్టుగా ఏమవుతుంది మెరుస్తుంది. ముందు నుంచే చెప్తున్నాడు. ఆయిలీగా ఉన్నట్టుంది, చర్మం మెరుస్తుంది, ఒంటి నిండా ఏదో కాయిన్స్ ఉన్నట్టుగా ఉన్నాయి. ఆ కాయిన్స్ ఏమవుతున్నాయి, ఆ ఎండకి మెరుస్తున్నాయి. ఒంటి నిండా ఏందో కాయిన్స్ అంటించినట్టు. మరి దేంతో అంటించారంటే బురదతో అంటించబడిందని. యాక్చువల్‌గా కాయిన్స్ కాదది. దాని చర్మం మెరుస్తుంది. అంత గట్టిగా ఉంది. కాయలు కాసినట్టు కాసినయి అనమాట. ద కాయిన్స్ క్రస్టెడ్ విత్ స్లైమ్ దేంతో అంటించబడి ఉన్నాయి? అండ్ అయన్నీ కూడా ఏదో మట్టి అంటుకుంది బాగా దాని ఒంటికి. అయినా గానీ అంటే పైనుంది మట్టి కొద్దిగా అట్లా దాని చర్మం మధ్యలో నుంచి మెరుస్తుంది. స్టీమ్డ్ అది ఆవిరి కక్కుతున్నట్టుంది. ఆవిరన్నమాట దాని శరీరంలో నుంచి. ఇన్ ద స్లైమ్ ఏదైతే మట్టి అంటుకుందో టైనీ ఇన్సెక్ట్స్ రిగిల్డ్ చిన్న చిన్న పురుగులున్నాయి. ఆ పురుగులన్నీ కూడా అటు ఇటు మెలికలు తిరుగుతున్నాయి. సో దట్ ద ఎంటైర్ బాడీ సీమ్ టు ట్విచ్ అండ్ అండ్యులేట్ ఈవెన్ వైల్ ద మాన్స్టర్ ఇట్ సెల్ఫ్ డిడ్ నాట్ మూవ్. ఇది యాక్చువల్‌గా అలా నిలబడుంది. ఎండలో దాని చర్మం మెరుస్తుంది. ఆ మట్టిలో ఉన్నటువంటి పురుగులెన్నో అది ఆకాశమంతుంది. కాబట్టి ఎన్నో పురుగులకి ఆవాసంగా మారింది. ఏమైందంటే ఆ మట్టిలో తిరుగుతా ఉంటే చూసిన వాళ్ళకి ఏదైతే రాకాసి ఉందో టీరెక్స్, ఈ రాకాసి బల్లి అంటారు. ఈ రాకాసి బల్లి టోటల్‌గా ఏందో పార్ట్స్ అక్కడక్కడ కదులుతున్నట్టుగా అనిపిస్తుంది. కానీ ఈవెన్ ద మాన్స్టర్ ఇట్ సెల్ఫ్ డిడ్ నాట్ మూవ్ అది కదలట్లా. కానీ దాని మీద ఉన్న పురుగులు గాని, ఏదో పురుగు పుట్ర అయన్నీ కూడా తిరుగుతున్నాయన్నమాట దాని మీద. ఇట్ ఎక్స్‌హేల్డ్ అది వెంటనే ఒక శ్వాస వదిలిందండి. బాగా గాలి పీల్చుకొని ఒక శ్వాస సింహం గర్జించినట్టుగా వదిలింది. ద స్టింక్ ఆఫ్ రా ఫ్లెష్ బ్లూ డౌన్ ద విల్డర్నెస్ ఆ అడవి నిండా ఏదో పచ్చి మాంసపు వాసన అలా కొట్టింది. అంటే తట్టుకోలేకపోయారు వీళ్ళు. గెట్ మీ అవుట్ ఆఫ్ హియర్ సెడ్ ఎకిల్స్ నన్ను దయచేసి ఇక్కడి నుంచి నన్ను తప్పించండి. ఇట్ వాజ్ నెవర్ లైక్ దిస్ బిఫోర్ నేను ఎన్నో వేటలకెళ్ళా కానీ ఇలా లేదు. ఐ ఆల్వేస్ ష్యూర్ ఐ వుడ్ కమ్ త్రూ అలైవ్ ఎప్పుడు కూడా ఏమనిపించేదంటే నేను సజీవంగానే ప్రాణాలతోనే బయటికెళ్తా అనిపించేది. ఐ హ్యాడ్ గుడ్ గైడ్స్ మంచి గైడ్లు ఉన్నారు. గుడ్ సఫారీస్ మంచి వేట సంబంధించిన యాత్రలు చేశాను. అండ్ సేఫ్టీ ఉంది రక్షణ. దిస్ టైమ్ ఐ ఫిగర్డ్ రాంగ్ ఈసారి నాకు ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైపోయి దీన్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. దిస్ ఈస్ టూ మచ్ ఫర్ మీ టు గెట్ హోల్డ్ ఆఫ్ దీన్ని తట్టుకునే పరిస్థితి నాకు లేదురా బాబోయ్ నన్ను ఇక్కడి నుంచి తప్పించండిరా బాబోయ్ అని పరిగెత్తడం మొదలుపెట్టాడు. డోంట్ రన్ సెడ్ లెస్పరెన్స్ ఎవరైతే ట్రావిస్ అసిస్టెంట్ ఉన్నాడో చెప్తున్నాడు లెస్పరెన్స్ ఎకిల్స్ పరిగెత్త మాకు టర్న్ అరౌండ్ తిరుగు పరిగెత్త మాకు అటువైపు తిరుగు మెషిన్లో దాక్కో హైడ్ ఇన్ ద మెషిన్. ఎస్ ఎకిల్స్ సీమ్ టు నమ్ కానీ ఎకిల్స్ ఇవన్నీ వినిపించుకోవట్లా చెవులు ఏమాత్రం వినిపించట్లా. హీ లుక్డ్ ఎట్ హిస్ ఫీట్ యాజ్ ఇఫ్ ట్రయింగ్ టు మేక్ దెమ్ మూవ్ కాళ్ళు పట్టుకుపోయినాయి. హీ గేవ్ ఎ గ్రంట్ ఆఫ్ హెల్ప్లెస్నెస్ పరిగెద్దాం అనుకుంటున్నాడు కాబట్టి ఏదైతే భయం తనని ఆవరించిందో కుదరట్లా కాళ్ళు సహకరించట్లా అస్సలు కష్టంగా ఉన్నాయి కదలట్లేదు కాళ్ళు. ఎకిల్స్ పిలుస్తున్నాడు లెస్పరెన్స్ పిలుస్తున్నాడు. హీ టుక్ ఎ ఫ్యూ స్టెప్స్ బ్లింకింగ్ షఫ్లింగ్ అసలు కాళ్ళు ఆర్పుతున్నాడు. ఆ కాళ్ళని అటు ఇటు కదిపేస్తున్నాడు. నాట్ దట్ వే లెస్పరెన్స్ చెప్తున్నాడు అటు కాదు. ద మాస్టర్ ఎట్ ద ఫస్ట్ మోషన్ లర్న్డ్ ఫార్వర్డ్ విత్ ఎ టెరిబుల్ స్క్రీమ్. ఇక చూసింది కదా చూసిన విషయం అర్థమైంది. ఇతను పరిగెడుతున్నాడు కానీ వాళ్ళందరూ ధైర్యంగా అక్కడే నిలబడ్డారు. అసలు అది కదలడమే అసలు గట్టిగా కేకేసింది అనమాట. ఒక పెద్ద కేకేసింది. దాని కదులుతానే చాలా స్పీడ్గా ఒక దూకినట్టుగా కదిలింది. పెద్ద శబ్దం చేసుకుంటూ కదిలింది. ఇట్ కవర్డ్ 100 యాడ్స్ ఇన్ 6 సెకండ్స్ 6 సెకండ్లోనే 100 యాడ్లు దూసుకొచ్చేసింది. ద రైఫిల్స్ జర్క్డ్ అప్ అండ్ బ్లేజ్డ్ ఫైర్ అందరూ రైఫిల్స్ టక్కున చేశారు అండ్ కొట్టారనమాట. అంటే ట్రిగ్గర్ని పేల్చారు అండ్ వెంటనే ఏం జరిగిందంటే నిప్పొచ్చింది అండ్ దాని వైపు దూసుకెళ్ళి
A windstorm from the beast's mouth engulfed them in stench of slime and old blood. ఇక ఒక పెద్ద సుడిగాలిలాగా, ఒక తుఫాన్‌లాగా ఏమొచ్చిందంటే బీస్ట్ మౌత్ ఈ రాకాసి బల్లి ఏదైతే ఉందో దాని నోట్లో నుండి అసలు ఒక పెద్ద గాలి తుఫానొచ్చింది. అది వీళ్ళందరిని కూడా చుట్టేసింది. ఎట్లా ఉందంటే బ్లడ్ వాసనొస్తుంది. అండ్ తర్వాతొచ్చేసి మట్టి వాసన, కంపు అనేవి వచ్చేసినాయి. ద మాన్‌స్టర్ రోర్ టీత్ గ్లిటరింగ్ విత్ సన్. అది గట్టిగా గర్జించింది. నోరు తెరిచాక గర్జించేది. అప్పుడు ఆ పళ్ళు సూర్యుని వెలుతురులో ఏమవుతున్నాయంటే మెరుస్తున్నాయన్నమాట. ద రైఫిల్స్ క్రాక్డ్ అగైన్. ఏవైతే తుపాకులున్నాయో వరుసగా పేలుస్తున్నారసలు. ఏమాత్రం ఆగట్ల. దేర్ సౌండ్ వాస్ లాస్ట్ ఇన్ షీక్ అండ్ లిజర్డ్ థండర్. ఏదైతే దాని కేకలున్నాయో, షీక్ అంటే కేకలు. అది పెట్టే కేకలు ఏవైతే ఉన్నాయో, ఆ కేకలకి ఎలా ఉన్నాయంటే ఆ కేకలొచ్చేసి బల్లి, రాకాసి బల్లి యొక్క కేకలు అండ్ మెరుపుల్లాగున్నాయన్నమాట. ఆ కేకలు ఎలా ఉన్నాయంటే మెరుపుల్లాగున్నాయి, ఉరుముల్లాగున్నాయి. క్షమించాలి. లైట్నింగ్ అంటే మెరుపులు, థండర్ అంటే ఉరుములు. ఉరుములులాగా వాటి కేక, దాని కేక అయితే ఉరుములాగుంది. ఆ శబ్దంలో వీళ్ళ యొక్క తుపాకుల శబ్దాలనేవి అస్సలు వినబడట్ల. ద గ్రేట్ లెవెల్ ఆఫ్ ద రెప్టైల్స్ టెయిల్స్ స్వంగ్ అప్. అదేం చేస్తుంది అంటే ఆ సరీసృపం అంటే ఇది ఏందంటే భూమి మీద అండ్ యాస్ వెల్ యాస్ ఏం చేస్తుంది నీళ్లలో కూడా ఉండగలిగేది. కాబట్టి ఇది ఏం చేస్తుంది అంటే ఒక్కసారిగా తన తోకని ఈడ్చి అట్లా కొడుతుందన్నమాట. లాస్ట్ సైడ్ వేస్ అటు ఇటు అటు ఇటుగా కొడుతుంది. ఎందుకని ఈ ఏదైతే జనాలున్నారో వాళ్ళందరినీ కూడా తన తోకతో కొట్టి చంపేద్దామని. ట్రీస్ ఎక్స్ప్లోడెడ్ ఇన్ క్లౌడ్స్ ఆఫ్ లీఫ్ అండ్ బ్రాంచ్. అది కొట్టే కొట్టుడికి చెట్లు ఏమవుతున్నాయంటే పేలిపోతున్నాయి అంతే. మొత్తం పేలిపోయి ఆకులు, ఈ యొక్క బ్రాంచెస్, కొమ్మలు ఎగిరెగిరి పడుతున్నాయి. ద మాన్స్టర్ ట్విచ్డ్ ఇట్స్ జ్యువెలర్స్ హ్యాండ్స్ డౌన్ టు ఫాండిల్ ఎట్ ద మెన్. అది ఏం చేస్తుంది అంటే ఇది ఏదైతే రాకాసి ఉందో ఈ రాకాసి తన యొక్క చేతులు జ్యువెలర్స్ హ్యాండ్స్ అంటే అవి మెరుస్తున్నాయి. అవి మనుషుల్ని పట్టుకోవడానికి ఇట్లా ఏందంటే ఎట్లా అయితే కౌగిలించుకుంటామో అట్లా తన చేతులతో అట్లా పట్టుకుందామని చూస్తుంది. హ్యాండ్స్ డౌన్ టు ఫాండిల్ ఎట్ ద మ్యాన్. మనుషులు తన చేతికి తగిలితే పట్టుకొని ట్విస్ట్ దెమిన్ ఆఫ్, పిసికి చంపుదామని. క్రష్ దెమ్ లైక్ బెర్రీస్. వాటిని ఎట్లా అయితే బెర్రీ పళ్ళు ఉంటాయి కదా, మన ద్రాక్ష పళ్ళులాగా నలిపేద్దామని చూస్తున్నాయి. టు క్రామ్ దెమ్ ఇంటూ ఇట్స్ టీత్. తన పళ్ళలో పెట్టి కరక్కని కొరుకుదాం అనుకుంటుంది. అండ్ ఇట్స్ స్క్రీమింగ్ థ్రోట్. ఆ కేకలేసేటటువంటి గొంతుందో అది భయంకరంగా ఉంది. ఆ గొంతులోకి అట్లా వేసేసుకుందాం వాళ్ళని అన్నట్టుకుంటుంది. ఇట్స్ బోల్డర్ స్టోన్ ఐస్ లెవెల్డ్ విత్ మెన్. అది కిందకి వంగి మరీ ఏం చేస్తుందంటే ఆ గందరగోళంలో కిందకి వంగి మరీ ఈ మనుషుల్ని పట్టుకోవడానికి ట్రై చేస్తుంది. బోల్డర్ స్టోన్ అంటే బండరాళ్ళు అనమాట. పెద్ద పెద్ద బండరాళ్ళని బోల్డర్ స్టోన్స్ అంటారు. దాని అసలు ఎట్లా ఉన్నాయంటే కళ్ళు వచ్చేసి పెద్ద పెద్ద బండరాళ్ళంత కళ్ళు అనమాట. లెవెల్డ్ విత్ ద మెన్. అని తల కిందకి ఉంచింది. దాంతో దాని కళ్ళు పెద్ద పెద్ద బండరాల్లాగా మనుషులకు కనబడుతున్నాయి. దే సా దెమ్సెల్వ్స్ మిర్రర్డ్. అండ్ ఆ కళ్ళలో ప్రతిబింబాలు చూసుకుంటున్నారు వీళ్ళు. వాళ్ళ ఫేసులు ఎలా ఉన్నాయి, వాళ్ళు ఎంత భయపడుతున్నారు అనేది ఆయన కళ్ళల్లో వీళ్ళు కనబడుతున్నారు. అంటే కిందికి వచ్చేసింది, తల కిందికి పెట్టింది. దే ఫైడ్ అట్ మెటాలిక్ ఐలిడ్స్ అండ్ బ్లేజింగ్ బ్లాక్ ఐరీస్ లైక్ ఎ స్టోన్ ఐడల్. వాళ్ళు ఏం చేశారంటే ఆ మెటాలిక్ ఐలిడ్స్, ఆ కను గుడ్లు ఉన్నాయి చూసారా, ఎట్లా ఉన్నాయంటే మెటల్తో తయారు చేసినట్టుగా ఉన్నాయి. లోహపు కనుగుడ్లు పేల్చేశారనమాట. బ్లేజింగ్ బ్లాక్ ఐరీస్, నల్లగా ఉంటుంది చూసారా, కనుగుడ్డులో నల్లగా ఉంటుంది. మన కనుగుడ్డు చూస్తే నలుపు ఉంటుంది, తెలుపు ఉంటుంది. నల్లగా ఉండి చూసారా, అది మెరుస్తున్న దాన్ని ఎలా పేల్చారంటే ఒక విగ్రహాన్ని గనక స్టోన్ ఐడల్ని పేలిస్తే, ఒక విగ్రహాన్ని అంటే రాయితో చేసినటువంటి విగ్రహాన్ని పేలిస్తే ఎలా ముక్కలవుతుందో, ఎంత గట్టిగా ఉంటుందో అంత గట్టిగా ఉంది దాని కన్ను గుడ్డు అనేది, నల్ల గుడ్డు. దాన్ని ఏం చేశారంటే పేల్చేశారు. పేల్చంగానే ఎలా వచ్చిందో తెలుసా, ఒక హిమపాతం మంచులో నుంచి, మీరు బాహుబలిలో చూసుంటారు, పైనుంచి మంచు అనేది పడినప్పుడు అందరూ కూడా పారిపోయి చచ్చిపోతారు. అట్లా ఇది ఎట్లా ఆ కనుగుడ్డును పేల్చినప్పుడు అసలు ఒక పెద్ద రక్తపాతంలాగా
పెద్దగా అవలాంచే ఓ హిమపాతం జరిగినట్టుగా మొత్తం గూడా అట్లా జారుకుంటా ఎళ్ళిపోయిందనమాట దాని లోపల్లో నుంచి. అండ్ టైరానోసారస్ ఫెల్. ఏదైతే పెద్ద రాకాసి బల్లుందో అది కింద పడిపోయింది. ద మెన్ ఫ్లంగ్ దెమ్‌సెల్వ్స్ బ్యాక్ అండ్ అవే. అసలు మొత్తం అయింది గదా! వాళ్ళు అటు ఇటు కదిలారనమాట. బాగా అసలు తమకు తాము చెయ్యని విదిల్చుకున్నారు వాళ్ళు. అదంతా పడింది. ద బాడీ హిట్ 10 టన్స్ ఆఫ్ కోల్డ్ ఫ్లెష్ అండ్ స్టోన్. అండ్ మొత్తానికి నేల కొరిగింది. ఎన్నున్నాయి 10 టన్నుల చల్లటి మాంసపు ముద్దలు. అండ్ రాళ్ళలాగున్నాయి అవి. ద గన్స్ ఫైర్డ్. ఇక ఆనందంతో వాళ్ళు ఏం చేశారు, దాన్ని కాల్చడం, గాలిలో కాల్చడం, ముఖ్యంగా దానిలో కాల్చడం. ద మాన్స్టర్ లాస్ట్ ఇట్స్ ఆర్మర్డ్ టైల్ ట్విచ్డ్ ఇట్స్ స్నేక్ జాన్స్ అండ్ స్టే స్టిల్. ఇక ఏం చేసిందంటే ఆర్మర్డ్ టైల్, ఇంకా ఏమైనా తోకను ఊపుతుంది, ఇంకా ఎవడైనా పక్కనుంటే ఏసి పడేద్దాం అన్నట్టుగా. ఆర్మర్డ్ అంటే టోటల్గా దానికి అన్ని ఆయుధాలు ఉన్నాయి అన్నమాట తోకలోనే. ఈడ్చి కొడితే ఎగిరిపోవడమే. ట్విచ్డ్ ఇట్ స్నేక్ జాస్. ఆ ఏదైతే చేతులు ఉన్నాయో పంజాలు లాంటివి ముడుచుకుంటుంది. అండ్ లే స్టిల్, గమ్మున పడిపోయి ఉంది అంతే. ఏ ఫౌంట్ ఆఫ్ బ్లడ్ స్పర్టెడ్ ఫ్రమ్ ఇట్స్ థ్రోట్. దాని గొంతులో నుంచి ఒక ఫౌంటైన్ బ్లడ్ అనేది ఒక ఫౌంటైన్ మాదిరిగా ఎగజిమ్ముతుంది. స్పర్టెడ్ అంటే రక్తం ఒక ఫౌంటైన్ మాదిరిగా ఎగజిమ్ముతుంది దానిలో నుంచి, ముఖ్యంగా గొంతులో నుంచి. సమ్వేర్ ఇన్సైడ్ ఏ సాక్ ఆఫ్ ఫ్లూయిడ్స్ బర్స్ట్. ఎక్కడో లోపల సంచి, ఏదో దాని లోపల ఉండేటటువంటి సంచి పగిలిపోయింది. దాంతో దాని గొంతులో నుంచి ఏమొస్తుంది అంటే బాగా రక్తం అనేది వచ్చేస్తుంది. సిక్నింగ్ గషెస్ డ్రెంచ్డ్ ద హంటర్స్. ఏదైతే గషెస్, ఆ రక్తం ఏదో లోపల ఉండేటటువంటి రక్తం అంతా కూడా బయటికి ఎగజిమ్ముతుంది. దానిలో ఈ హంటర్స్ యొక్క మొత్తం హంటర్స్ తడిసిపోయారు. దే స్టూడ్ రెడ్ అండ్ గ్లిజనింగ్. వాళ్ళు అలానే నిలబడిపోయారు అండ్ ఎర్రగా ఉన్నారు, మెరుస్తూ ఉన్నారు. ద థండర్ ఫేడెడ్. ఇక దాని అరుపులు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం తగ్గింది. ఆ అరుపులు అన్నీ కూడా తక్కువైపోయినాయి, అంటే చచ్చిపోయింది. ద జంగిల్ వాజ్ సైలెంట్. అడవి అంతా సైలెంట్గా ఉంది. ఆఫ్టర్ ద అవలాంచ్ ఏ గ్రీన్ పీస్. మామూలుగా ఏం చెప్తారు, యుద్ధం తర్వాత శాంతిలాగా అప్పుడు దాకా హిమపాతం బదులు రక్తపాతం కారింది కదా, తర్వాత గ్రీన్ కలర్లో వీళ్ళకి కొన్ని కనబడుతున్నట్టుగా అనిపించింది. ఆఫ్టర్ ద నైట్ మేర్ మార్నింగ్. పీడకల తర్వాత ఉదయించినట్లుగా ఉంది. ఉదయాన్నే లేచమ్మయ్య ఇది పీడకలనా అన్నట్టుగా. ఆఫ్టర్ ద నైట్ మేర్ చాలా భయంకరం వీళ్ళకి, అసలు మామూలు భయంకరం కాదు. అలాంటిది ఇప్పుడు ఉదయం అయినట్టుగా, అంటే వాళ్ళు అపాయం నుంచి తప్పించుకున్నారు. ఆ విధంగా మొత్తానికి వీళ్ళు ఏదో దేవుడి దయ వల్ల మొత్తానికి బట్టకట్టే, అంటే ఏంటంటే టోటల్గా వాళ్ళు అపాయం నుంచి బయటపడ్డారు. ఆ విధంగా టోటల్ ఏంటంటే ఇంత బ్లడ్లో తడిసిపోయారు టోటల్గా. ఆఫ్టర్ ద నైట్ మేర్ మార్నింగ్ అంతా వాళ్ళకి పీడకల్లాగా అనిపించింది అనమాట అదంతా కూడా. బిల్లింగ్స్ అండ్ క్రామర్స్ సాట్ ఆన్ పాత్వే అండ్ త్రూ అప్. బిల్లింగ్స్, క్రామర్ ఎవరైతే హంటర్స్ ఉన్నారో వీళ్ళు ఏంటంటే ఆ దారి ఏదైతే ఉందో దాని మీద కూర్చున్నారు. ఏదైతే యాంటీ గ్రావిటీ ప్యాత్ ఉందో దాని మీద కూర్చున్నారు. అండ్ త్రూ అప్ అంటే వాంతులు చేసుకుంటున్నారు. త్రూ అప్ అంటే కడుపులో తేపినట్టుంది. దాంతో వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాంతులు చేసుకుంటున్నారు ఇద్దరు కూడా, బిల్లింగ్స్ అండ్ క్రామర్. ట్రావిస్ అండ్ లెస్పరెన్స్ స్టూడ్ విత్ స్మోకింగ్ రైఫిల్. ట్రావెల్స్ అండ్ లెస్పరెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అలవాటే కాబట్టి వాళ్ళు అంతే నిలబడి ఉన్నారు. ఈ ఏదైతే రైఫిల్స్ ఉన్నాయో వాటి నుంచి పొగ అనేది వస్తుంది. కర్సింగ్ స్టెడీలీ, తిట్టుకుంటా ఏంద్రా ఇది అన్నట్టుగా. ఇన్ ద టైమ్ మెషిన్ ఆన్ హిస్ ఫేస్ ఎకిల్స్ లే షివరింగ్. ఎకిల్స్ ఇంకేం చేశాడంటే వణికి చస్తున్నాడు ఆ టైం మెషిన్లోనే కూర్చొని. ఆ మొహం మీద పడి వణికిపోతున్నాడు, వణికిపోయి. ఈ హ్యాడ్ ఫౌండ్ హిస్ వే బ్యాక్ టు ద పాత్. యాక్చువల్గా ఇతను ఏదైతే దారి ఉందో ఆ దారి తప్పి వెళ్ళిపోయాడు. మరలా ఆ దారి బాటన వెనక్కి వచ్చాడు మళ్ళీ. క్లైంబ్డ్ ఇన్ టు ద మెషిన్. ఇక అంటే ఏదైతే యాంటీ గ్రావిటీ ప్యాత్ ఉందో ఆ యాంటీ గ్రావిటీ ప్యాత్ని దూకేశాడు. దూకేసి మరలా అటువైపు ఎక్కి టైం మెషిన్లోకి వెళ్ళడం జరిగింది. ట్రావిస్ కేమ్ వాకింగ్. ట్రావిస్ నడుచుకుంటా వచ్చి గ్లెన్స్డ్ అట్ ఎకిల్స్ వంక చూశాడు. టు కాటన్ గోజ్ ఫ్రమ్ ద మెటల్ బాక్స్.
ఆ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉంటుంది కదా! ఆ మెటల్ బాక్స్ నుంచి ఏం చేశాడంటే, ఈ కాటన్ వచ్చేసి ఉండుంటుంది. చుట్టేసి మామూలుగా దూది ఫస్ట్ ఎయిడ్ కాటన్ ఉంటుంది కదా! ఆ కాటన్ గోజ్ అంటే మనకు తెలుసు. కాటన్ చుట్టు ఉండిద్ది. పేపర్‌లో చుట్టేసి ఉంచుతారు కదా! కట్లు కట్టడానికి. అది తీసుకొని అండ్ రిటర్న్ టు ద అదర్స్ ఆ కట్లు కట్టడానికి వెళ్ళాడనమాట. హూ వర్ సిట్టింగ్ ఆన్ ద పాత్. అతను కూడా ఏందంటే కూర్చొని ఉన్నాడు. ఏదైతే పాత్ ఉందో క్లీనప్ మొత్తం క్లీన్ చేయండి. అంటే ఈ కాటన్ ఏందంటే టోటల్ వీళ్ళు బ్లడ్‌తో నిండిపోయి ఉన్నారు. కాబట్టి వీళ్ళేం చేశారంటే ఈ ఇద్దరు ఎవరైతే హంటర్స్ ఉన్నారో వాళ్ళు కూర్చొని ఉన్నారు. చెప్పారు వాళ్ళతో క్లీనప్ టోటల్‌గా క్లీన్ చేయండి. దే వైప్డ్ ద బ్లడ్ ఫ్రమ్ దేర్ హెల్మెట్స్. వాళ్ళ హెల్మెట్స్ నిండా రక్తమే. దే బిగాన్ టు కర్స్ టు. వాళ్ళు కూడా తిట్టుకుంటున్నారు. ఛీ! ఏందిది అనేసి బాగా తిట్టేసుకుంటున్నారనమాట. బూతులు తిట్టుకున్నారు. శపిస్తున్నారు దాన్ని. ఏందిది ఇట్లా ఉంది. ఇంత భయంకరంగా ఛీ! దీని కంపు ఇది అనేసి ఆహ్, తిట్టు వేసుకుంటున్నారు. ద మాన్స్టర్‌లే అదిగో ఆ రాకాసి పడిపోయి ఉంది. ఏ హిల్ ఆఫ్ సాలిడ్ ఫ్లెష్. ఒక కొండంత ఉంది దాని యొక్క మాంసం. వితిన్ యూ కుడ్ హియర్ ద సైస్ అండ్ మర్మర్స్ యాజ్ ఆఫ్ ఫర్దెస్ట్ చాంబర్స్ ఆఫ్ ఇట్ డైడ్. అండ్ ఇంకా కూడా నిట్టూర్ములు చిన్న చిన్న శబ్దాలు వినబడుతున్నాయి. అండ్ దాని యొక్క ఏవైతే ఆర్గాన్స్ ఉన్నాయో పని చేయడం ఆపేస్తుంది. చిన్నగా ఆగిపోతుందన్నమాట. లిక్విడ్స్ రన్నింగ్ ఏ ఫైనల్ ఇన్స్టాంట్ ఫ్రమ్ పాకెట్ సాక్ టు స్లీన్. మొత్తం దాని యొక్క ఏవైతే సంచులు ఉన్నాయో పగిలిపోయి రక్తం కారడం ప్లీహం మొత్తం ఎవ్రీథింగ్ షట్టింగ్ ఆఫ్ ప్రతిదీ కూడా క్లోజ్ అయిపోతుంది. అండ్ క్లోజింగ్ అప్ ఫర్ ఎవర్ అండ్ శాశ్వతంగా అన్ని ఆర్గాన్స్ అన్నీ కూడా మూసుకుపోతున్నాయి. ఇట్ వాజ్ లైక్ ఇది ఎట్లా ఉందంటే దాని పక్కన నించోవడం అనేది రెక్కల్ లోకోమోటివ్ ఆర్ ఎ స్టీమ్ షోవెల్ ఎట్ క్విట్టింగ్ టైం. చూడండి ఒక ట్రైన్ ఇంజిన్ పాడైపోయి చివరిలో ఏం చేస్తుందంటే పొగలు కక్కుతూ ఉంటుంది. అట్లానే యంత్రాలు అన్నీ కూడా అయిపోయినప్పుడు స్టీమ్ షోవెల్ ఎట్ క్విట్టింగ్ టైం ఆల్ వాల్స్ బీయింగ్ రిలీజ్డ్ ఆర్ లెవర్డ్ టైట్. ఇప్పుడు యంత్రాలు ఉంటాయి కొన్ని. దాన్ని చివరిలో ఏం చేస్తాం? చివరిలో టోటల్‌గా దానిలో ఉన్న స్టీమ్ మొత్తాన్ని రిలీజ్ చేసేసి, ఆవిరి మొత్తాన్ని రిలీజ్ చేసేసి, వాటిని క్లీన్ చేస్తుంటారు. మామూలుగా టైట్‌గా బిగిస్తూ ఉంటారు. అండ్ చివరిలో ఏందంటే ట్రైన్ ఇంజినే ఉంది. పాడైపోయింది. దానిలో మండుతా ఉండిద్ది. నీటి ఆవిరి. కానీ ఇక్కడ ఏమై ఉంది? పాడైపోయి ఉంది. కాబట్టి ఏం చేస్తారంటే ఆ స్టీమ్ మొత్తాన్ని వదిలేస్తారు. ఇక చివర పాడైపోయింది కాబట్టి ఇక తప్పదన్నట్టుగా. కాబట్టి ఆ విధంగా ఉంది వీళ్ళు దాని పక్కన. అంటే పాడైపోయిన వెహికల్ పక్కన కూర్చోవడంలాగా ఉంది. బోన్స్ క్రాక్డ్ ద టన్నేజ్ ఆఫ్ ఇట్స్ బోన్ ఫ్లెష్ ఆఫ్ బ్యాలెన్స్ డెడ్ వైప్ స్నాప్డ్ ద డెలికేట్ ఫోర్ ఆర్మ్స్ కాట్ అండర్‌నీత్ ద మీట్ సెటిల్ క్వివరింగ్. ఇక బోన్స్ ఒక్కొక్కటిగా సెటిల్ అవుతున్నాయి. అట్లా పట్టుకొని ఉన్నది చిన్నగా కింద పడిపోతున్నాయి. అండ్ ద టన్నేజ్ ఆఫ్ ఇట్స్ ఓన్ ఫ్లెష్ ఆఫ్ బ్యాలెన్స్ డెడ్ వెయిట్. అసలు దానికే ఇప్పుడేంది బ్యాలెన్స్ కుదరట్లా. బతికున్నప్పుడంటే ఇప్పుడు తల దగ్గర కొంచెం తక్కువ మాంసం, కింద వెయిట్ ఉంటుంది. పడ్డం ఏమవుతుంది అంటే బాగా బరువు ఎక్కిపోయిన చనిపోయిన తర్వాత బరువు ఎటుంటే అటువైపు మూవ్ అయిపోతుంది. కంట్రోల్ ఉండదు. కాబట్టి ఇది ఏమైందంటే టోటల్‌గా ఆ బాడీ మొత్తం సెటిల్ అయిపోయింది. అండ్ టోటల్‌గా కదులుతా ఏమవుతుంది? ఎక్కడైతే వెయిట్ ఉంటుందో ఆ వెయిట్ కిందకి జారకుండా అట్లా వెళ్ళిపోవడం. ఎటు వెళ్ళాలనుకుంటే అంటే పల్లంగా ఉందనుకోండి. ఎత్తు కొంచెం ఏటవాలుగా ఉంటే అలా జారుకుంటూ వెళ్ళిపోతుంది కదా! అట్లా కదులుతుంది శరీరం మొత్తానికి ఎక్కడికక్కడ సెటిల్ అయిపోయింది. అనదర్ క్రాకింగ్ సౌండ్. ఇప్పుడే ఏం జరిగిందంటే ఒక చెట్టు విరిగిపోయినటువంటి శబ్దం. ఓవర్ హెడ్ పైన ఏ జిగాంటిక్ ట్రీ బ్రాంచ్ బ్రోక్ ఫ్రమ్ ఇట్స్ హెవీ మూరింగ్ ఫెల్. ఓ పెద్ద ఏమైందంటే చెట్టుకి ఉన్నటువంటి పెద్ద కొమ్మ చాలా పెద్దది విరిగి ఏం చేసిందంటే దీని మీద పడింది. ఇట్ క్రాష్డ్ అపాన్ ద డెడ్ బీస్ట్ విత్ ఫినాలిటీ. ఫైనల్ టచ్ కింద ఏమైందంటే పెద్ద మొద్దు లాంటిది ఏందంటే దాని మీద పడడం అయితే జరిగింది. ఇక్కడ మూరింగ్ అంటే ఏందంటే ఎక్కడైతే కొమ్మ గట్టిగా పట్టి ఉంచబడుతుందో ఆ ప్లేస్ నుంచి అది విరిగి కింద పడిందని. దేర్ లెస్పరెన్స్ చెక్డ్ హిస్ వర్క్. చూడండి అదిగో రైట్ ఆన్ టైం కరెక్ట్ టయానికి దట్స్ ద జియాన్ ట్రీ దట్ వాస్ షెడ్యూల్డ్ టు ఫాల్ అండ్ కిల్ దిస్ యానిమల్ ఒరిజినల్లీ. యాక్చువల్గా ఒరిజినల్గా ఏంటి ఏదైతే ఆ పెద్ద చెట్టు ఏదైతే ఉందో
అది మీద పడి చచ్చిపోవాలి యాక్చువల్‌గా అయితే. కానీ వీళ్ళు కాల్చడం వల్ల చనిపోయింది. అండ్ ఆఖరికి అదొచ్చి కింద పడింది. ఈ గ్లాన్స్డ్ అట్ ద 2 హంటర్స్ చూసారా? అనేసి వాళ్ళిద్దరికి చెప్పడం జరిగింది. యూ వాంట్ ద ట్రోఫీ పిక్చర్? దీన్ని చంపారు గదా! దీనికి సంబంధించి ఏమైనా ఫోటో అనుకుంటున్నారా? వాట్? వి కాంట్ టేక్ ఏ ట్రోఫీ బ్యాక్ టు ద ఫ్యూచర్. కాబట్టి ఏమంటున్నాడంటే మీరు ఏదైతే ఇదున్న ఫోటో తీసుకొని వెళ్తాం అంటే కుదరదు. The body has to stay right here where it would have died originally, so the insects, birds and bacteria can get at it as they were intended to. యాక్చువల్‌గా ఈ బాడీ ఏదైతే ఉందో వీ కాంట్ టేక్ ఏ ట్రోఫీ బ్యాక్ టు ఫ్యూచర్. అంటే ఏదైతే ఇది ఉందో దాంట్లో ఉన్న పనులు గానీ, లేకపోతే కొమ్ములు లాంటివి గానీ, లేకపోతే ఏదైనా చర్మానికి సంబంధించి గానీ తీసుకెళ్దామా ఒక గిఫ్ట్ సువానియలాగా. అంటే ఒక బహుమతిలాగా, ఒక ట్రోఫీలాగా తీసుకెళ్దామా, అట్లా చూపించుకుందామా తీసుకెళ్ళి కుదరదు. ఎందుకంటే అది ఎక్కడుందో అక్కడే ఉండాలి. ఈ కీటకాదులకి, పక్షులకి, బ్యాక్టీరియాకి అది ఆహారం అవ్వాలి. ఒరిజినల్‌గా ఎక్కడుండాలి? అది అక్కడే ఉండాలి. వేర్ యాజ్ దే వర్ ఇంటెండెడ్ టు ఎక్కడుండాలి? అక్కడే పడుండాలి. అప్పుడు పడి ఉన్నప్పుడు ఏం చేసిద్ది? టోటల్‌గా ఆ శరీరం అనేది చాలా వాటికి ఆహారంగా మారుతుంది. ఒకవేళ మనం తీసుకెళ్తే చిన్నది కూడా చాలా పెద్ద పరిణామంగా మారిపోతుంది. ఎవ్రీథింగ్ ఇన్ బ్యాలెన్స్. ప్రతిదీ కూడా బ్యాలెన్స్‌లో ఉంది. ద బాడీ స్టేస్. ఆ శరీరం కూడా ఆడే ఉంది. యాడ జారిపోల. బట్ వీ కెన్ టేక్ ఎ పిక్చర్ ఆఫ్ యూ స్టాండింగ్ నియర్ ఇట్. కాకపోతే ఒక ఫోటో అయితే మాత్రం తీసుకోవచ్చు. జస్ట్ పిక్చరేనా ట్రోఫీ కాదా అంటే ట్రోఫీ కాదు. ట్రోఫీ తీసుకెళ్ళలేరు. దే లెట్ దెమ్‌సెల్వ్స్ బీ లెడ్ అలాంగ్ ద మెటల్ పాత్. ఆ మెటల్ పాత్ మీదే వాళ్ళు ప్రయాణించడం జరిగింది. దే శాంక్ వెరీలీ ఇంటు ద మెషిన్ క్యూషన్స్. ఇక వెళ్ళిపోయి మెషిన్ ఉన్నటువంటి ఏదైతే సీట్లు ఉన్నాయో దాంట్లో కూలబడ్డారు. శాంక్ వెరీలీ అంటే బలహీనంగా కూలబడ్డారని. ఎకిల్ సాట్ దే షోరింగ్. ఇంకా ఎకిల్స్‌లో వణుకు పోలా. ఐయామ్ సారీ హీ సెడ్ ఎట్ లాస్ట్. క్షమించండి నన్ను. గెటప్ క్రైడ్ ట్రావిస్. గట్టిగా అరిచాడు లే అని. ఎకిల్స్ గెటప్. గో అవుట్ ఆన్ ద పాత్ అలోన్. అదిగో ఆ దారి గుండా నువ్వు ఒంటరిగా వెళ్ళాలి. సెడ్ ట్రావిస్. హీ హ్యాడ్ హిస్ రైఫిల్ పాయింటెడ్. యు ఆర్ నాట్ కమింగ్ బ్యాక్ ఇన్ మెషిన్. వి ఆర్ లీవింగ్ యూ హియర్. నిన్ను మేము రిటర్న్ తీసుకెళ్ళట్లా అని గన్ను పాయింట్ పెట్టేసి నెత్తి మీద గన్ను పెట్టి నువ్వు మాతో పాటు రాట్లా, నువ్వు ఇక్కడే ఉండిపోతున్నావు. లెస్పరెన్స్ సీజ్ ట్రావిస్ వెయిట్. లెస్పరెన్స్ ఏం చెప్పాడు వెంటనే? వెయిట్ అలా చేయొద్దు, స్టే అవుట్ ఆఫ్ దిస్. ట్రావిస్ షుక్ హీస్ హ్యాండ్ అవే. వెంటనే లెస్పరెన్స్ పట్టుకున్న చేతిని ట్రావిస్ విదిలించేసి నువ్వు ఈ విషయంలో జోక్యం చేసుకో మాకు లెస్పరెన్స్. వీడు చేసిన పనికి ఎంత గందరగోళానికి గురయ్యాడు వీడు. చెప్తానే ఉన్నా. దిస్ ఫూల్ నియర్లీ కిల్డ్ అస్. అండ్ ఇంకొంచెం ఈడి గొనుగుడు సొనుగుడు గనక అది విని ఇంకొంచెం సెకండ్లు గనక వెనక్కి తిరిగి ఉంటే మనం అందరం చచ్చేవాళ్ళం. బట్ ఇట్ ఈస్ నాట్ దట్ సో మచ్ నో. ఇస్ ఈ షూస్, లుక్ ఎట్ దెమ్. అయినా వాడి గొనుగుడు సొనుగుడు అది వచ్చి చంపిద్దని కాదు. ఇక్కడ చూడు వాడి చెప్పులు ఈ షూస్ చూడు, వాడి యొక్క షూలు చూడు. లుక్ ఎట్ దెమ్ చూడు. హీ ర్యాన్ ఆఫ్ ద పాత్. నీకు అర్థం కావట్లేదా? వీడు ఈ మెటల్ పాత్ ఏదైతే ఉందో దాని మీద నడవలా, కిందకి దూకేశాడు వీడు. దట్ రూయిన్స్ అస్. చూడు వాడి చెప్పులు ఉన్నాయి, ఆ షూలకు చూడు మట్టి ఉంది. వి విల్ ఫర్ఫీట్ $1000s ఆఫ్ ఇన్సూరెన్స్. వి గ్యారంటీ నో వన్ లీవ్స్ ద పాత్. అసలు ఎవ్వరు కూడా ఆ దారిని విడిచిపెట్టకూడదని మనం చెప్పామా లేదా? ఇతను దారి విడిచిపెట్టి పరిగెత్తాడు. దట్ రూయిన్స్ అస్. అది మనల్ని నాశనానికి నడిపిస్తుంది తెలుసా? వి విల్ ఫర్ఫీట్. చాలా మనం లాస్ అవ్వాల్సి వస్తుంది. $1000s ఆఫ్ ఇన్సూరెన్స్ మనం ఎదురు కట్టాల్సి వచ్చిద్ది. ఎందుకు అంటే ఇక్కడ మనకు పెనాల్టీ పడుతుంది వీడు చేసిన పనికి. వి గ్యారంటీ నో వన్ లీవ్స్ ద పాత్. మనం గ్యారంటీ ఇచ్చాం ఏమని? ఎవ్వరు కూడా దారి విడిచిపెట్టి వెళ్ళడు అనేసి. హీ లెఫ్ట్ ఇట్. మనం ఏం చూపించాం? ఈ మెషిన్ ఏదైతే టైం మెషిన్ ఉంది వెళ్తున్నాం అన్నప్పుడు ఈ మొత్తం దారిని చూపించాం. యాంటీ గ్రావిటీ పాత్ని చూపించి మనం ఏం చెప్పామంటే ఎవరు కూడా నడవడు కాబట్టి ఎలాంటి ఎఫెక్ట్ ఉండదని చెప్పాం. కానీ ఇప్పుడు వీడు ఏం చేశాడు? నడిచేశాడు. దీనివల్ల ఏం జరిగింది? చాలా నష్టం జరగబోతోంది. ప్రభుత్వం మన నెత్తిన కూర్చొనిద్ది.
ఓ ద ఫూల్, ఐల్ హ్యావ్ టు రిపోర్ట్ టు ద గవర్నమెంట్. ఈ విషయాన్ని నేను గవర్నమెంట్కి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. దే మైట్ రివోక్ అవర్ లైసెన్స్ టు ట్రావెల్. మన ఈ ఏదైతే యాత్రలు చేస్తున్నామో దీన్ని వాళ్ళు రద్దు చేసే అవకాశం ఉంది. హూ నోస్ వాట్ హీ హ్యాస్ డన్ టు టైమ్, టు హిస్టరీ. సమయానికి వీడు చేసింది ఏంటో తెలీదు, అండ్ చరిత్రలో వీడు చేసిన మార్పులు ఏందో తెలీదు, ఏం జరుగుతుందో తెలీదు. టేక్ ఇట్ ఈజీ, ఆల్ హీ డిడ్ వాస్ కిక్ అప్ సమ్ డర్ట్. చెప్తున్నాడు అనమాట అతను, ఎవరైతే ఈ ట్రావిస్తో పాటు ఉన్నాడో అతను చెప్తున్నాడు. ట్రావిస్ యొక్క అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో లెస్పరెన్స్, టేక్ ఇట్ ఈజీ. అతను ఏం చేశాడు, జస్ట్ కొంచెం బురద అంటించుకున్నాడు అంతే, కొంచెం బురదని కాలుతో తన్నిచ్చాడు అంతే. హౌ డు వీ నో, క్రైడ్ ట్రావిస్. ఎలా తెలిసిద్ది మనకు వాడు చేసింది అదే అని. వీ డోంట్ నో ఎనీథింగ్, ఇట్స్ ఆల్ ఎ మిస్టరీ, గెట్ అవుట్ ఆఫ్ హియర్ ఎకిల్స్. ఇదంతా మనకి ఏం జరిగిందో మనకు కూడా తెలియదు ఏం జరిగిందనేది. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే ఇదే అంతా కూడా ఒక మిస్టరీ, దీన్ని గురించి తవ్వుకోవడం ఇది ఉంది. కాబట్టి ఎకిల్స్ ఇక్కడ నుంచి పో, బయటికి పో, నువ్వు చచ్చావని చెప్తాను, ఈడే చచ్చిపోయాడని చెప్తాం. ఎకిల్స్ ఫంబుల్ హీ షర్ట్, ఐ విల్ పే ఎనీథింగ్, $100,000. షర్ట్ని గట్టిగా పట్టుకున్నాడు, అంటే చెక్ చేసుకుంటున్నాడు, తడుముకుంటున్నాడు. ఐ విల్ పే ఎనీథింగ్, ఏదైనా ఇస్తా, అండ్ $100,000 అయినా నేను ఇస్తాను. ట్రావిస్ గ్లేడ్ ఎట్ ఎకిల్స్ చెక్ బుక్ అండ్ స్పాట్. గో అవుట్ దేర్, ద మాన్స్టర్ ఈస్ నెక్స్ట్ టు ద పాత్, స్టిక్ యువర్ ఆర్మ్స్ అప్ టు యువర్ ఎల్బోస్ ఇన్ హిస్ మౌత్, దెన్ యూ కెన్ కమ్ బ్యాక్ విత్ అస్. ఇక చాలా కోపంగా చూశాడు ట్రావిస్ ఎకిల్స్ చెక్ బుక్ చూసి. ఏమంటున్నాడు, $1,00,000 ఇస్తానంటున్నాడు. అప్పుడు ఏమన్నా అంటే, గో అవుట్ దేర్, గెట్ అవుట్, ఇక్కడి నుంచి పోను. నీకు అదిగో చూడు ఆ దారి ఉంది కదా, ఆ దారి దగ్గరే నీకు మాన్స్టర్ రాకాసి బల్లి కనబడుతుంది కదా, వెళ్ళి ఏం చేస్తావంటే స్టిక్ యువర్ ఆర్మ్స్ అప్ టు యువర్ ఎల్బోస్ ఇన్ హిస్ మౌత్. చేతుల దాకా దాని నోట్లో నువ్వేం చేయాలి అంటే నీ 2 చేతులు తీసుకెళ్ళి దాని నోట్లో పెట్టు. ఎక్కడ దాకా, ఎల్బోస్ దాకా, చేతుల దాకా పెట్టు. దెన్ యూ కెన్ కమ్ బ్యాక్ విత్ అస్. అప్పుడు దాని నోట్లో పెట్టిన తర్వాత నువ్వు మాతో రావచ్చు. ఏం చేసిద్ది, అలా ఉన్నా కూడా అది కొంచెం బతికే ఉంటుంది, కొరిగి పడేసిద్ది, చచ్చిపోతాడు వాడు. దట్స్ అన్రీజనబుల్, ఇది అసలు సహేతుకం కానే కాదు. ద మాన్స్టర్ ఈస్ డెడ్ యూ ఇడియట్. ఏమైంది, ఆ రాక్షసి చచ్చిపోయింది, యూ ఇడియట్. ద బుల్లెట్స్ కాన్ బి లెఫ్ట్ బిహైండ్. నీకు అర్థం కావట్లా నేను చెప్పింది. వెళ్ళి బుల్లెట్లు ఉంటాయి చూసావా, వెళ్ళి పట్టకరా. దే డోంట్ బిలాంగ్ ఇన్ ద పాస్ట్. అవి గతానికి సంబంధించింది కావు. దే మైట్ చేంజ్ ఎనీథింగ్. అది కనుక ఎవరికి కంటపడింది అనుకో, బహుశా ఏదో తవ్వకాల్లో కేవ్ మ్యాన్కే దొరికిందనుకో, వేరుగా ఉండిద్ది టోటల్గా. హియర్ ఈజ్ మై నైఫ్, డిగ్ దెమ్ అవుట్. వెళ్ళి నువ్వేం చేస్తావంటే టోటల్గా దాని బాడీలో ఎక్కడెక్కడ బుల్లెట్లు తగిలినాయో అదంతా తవ్వేసి డిగ్ దెమ్ అవుట్, బయటికి తీ. యూ డోంట్ హ్యావ్ టు మేక్ హిమ్ డూ దట్, సెడ్ లెస్పరెన్స్. లెస్పరెన్స్ ఏమంటున్నాడు, అతను చేయాల్సిన పని ఏముంది దాన్ని. డియంట్ ఐ, ఇట్స్ టూ ఎర్లీ టు టెల్. ట్రావిస్ నడ్జ్ ద స్టిల్ బాడీ. He will live. Next time he won't go hunting game like this. Okay? He jerked his thumb wearily at Lesperance. Switch on. Let's go home. కాబట్టి ఏం చేశాడంటే, ఇంత శిక్ష విధిస్తున్నావు, లెస్పరెన్స్ చెప్తున్నాడు అనమాట, ఇంత శిక్ష విధించాల్సిన అవసరం లేదు, ఇది చేయించాల్సిన అవసరం లేదు అతని చేత. నేను చెప్పాను, నువ్వు ఇంత చిన్నదానికి అంటున్నావు. అతను ఏం చేసా, ఇట్స్ టూ ఎర్లీ టు టెల్. అసలు మనకు తెలియదు వాడు ఏం చేశాడు, ఏ మార్పు గురైనయో చెప్పలేం. ఏం చేశాడంటే ఇతను ట్రావిస్ నడ్జ్ ద స్టిల్ బాడీ, వాడు కదలట్లా. ఏం చేశాడు, ఓ తోపు తోసాడు బయటికి. ఈ విల్, బతుకుతాడు, వాడిని ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళట్లా, బతుకుతాడు. నెక్స్ట్ టైం హీ వోంట్ గో హంటింగ్ గేమ్ లైక్ దిస్. ఇలాంటి దానికి వెళ్ళాలంటే వాడు భయపడాలా. ఓకే, ఈ జెర్క్డ్ హిస్ థంబ్ వీరీలీ అట్ లెస్పరెన్స్. స్విచ్ ఆన్, లెట్స్ గో హోమ్. చాలా బలహీనంగా ఉన్నాడు. లెస్పరెన్స్ వైపు తన థంబ్ ఏదైతే ఉందో బొట్టను వెళ్ళి చూపించాడు. పద, ఇక స్విచ్ ఆన్ చేసి పద. 1492, 1776, 1812 ఇలా దే క్లీన్, ఇలా వెళ్ళిపోతూ ఉందన్నమాట టైం మెషిన్. దే క్లీన్ దేర్ హ్యాండ్స్ అండ్ ఫేసెస్. టోటల్గా వాళ్ళు రక్తంలో తడిచిపోయారు కదా, వాళ్ళు ఫేస్లు, హ్యాండ్లు ఇవన్నీ క్రమంలో తుడుచుకుంటున్నారు. దే చేంజ్ దేర్ కేకింగ్ షర్ట్స్ అండ్ ప్యాంట్స్. టోటల్ షర్ట్స్, ప్యాంట్స్ ఇవన్నీ మార్చేసుకున్నారు. ఎందుకని, టోటల్గా
రక్తం పడిపోయి ముద్దలాగా అది ఎట్లా తయారవుతుందంటే టోటల్‌గా ఎండిపోయి కేక్‌లాగా అట్లా గట్టిగా అయిపోతుంది. ఆ షర్ట్స్, ప్యాంట్స్‌ని తీసేసారాళ్ళు. ఎకిల్స్ వాస్ అప్ అండ్ రౌండ్ అగైన్ నాట్ స్పీకింగ్. ఇక ఎకిల్స్ లేచి తిరుగుతున్నాడు అటు ఇటు, అటు ఇటు. ట్రావిస్ గ్లేర్డ్ ఎట్ హిమ్ ఫర్ ఎ ఫుల్ 10 మినిట్స్. 10 నిమిషాలు కోపంతో ట్రావిస్ ఎకిల్స్ వైపే చూస్తున్నాడు. డోంట్ లుక్ ఎట్ మీ క్రైడ్ ఎకిల్స్. ఐ హావ్ నాట్ డన్ ఎనీథింగ్. ఎకిల్స్ చెప్తున్నాడు, నా వైపు అలా చూడొద్దు. నేనేం చేశానని? నేనైతే ఏం చేయలా అన్నాడు. హూ కెన్ టెల్? ఎవరు చెప్పగలరు నువ్వు చేసింది? ఎవరు చెప్తారు? ఎవరు చెప్పగలరు అంటావు? నేనే చెప్పాలి. జస్ట్ ర్యాన్ ఆఫ్ ద పాత్. ఏదైతే మార్గం ఉందో విడిచిపెట్టి కొంచెం అటుగా వెళ్ళాను అంతేగా. దట్స్ ఆల్, అంతే. ఏ లిటిల్ మడ్ ఆన్ మై షూస్. వాట్ డూ యూ వాంట్ మీ టు డూ? గెట్ డౌన్ అండ్ ప్రే. ఏం చేయమంటావు? కొంచెం దారి విడిచిపెట్టి ఆ మట్టిలో తిరిగాను, వచ్చేసానుగా. ఏమైంది? షూలకు కొంచెం మట్టి అంటింది. ఏం చేయను? అందులో దిగి ఇంకా ప్రార్థన చేయమంటావా మోకాళ్ళుని? వీ మైట్ నీడ్ ఇట్. ఐఎమ్ వార్నింగ్ యూ ఎకిల్స్. ఐ మైట్ కిల్ యూ ఎట్. ఐ హ్యావ్ గట్ మై గన్ రెడీ. ఇక నువ్వు చేయాల్సిందే అట్లా. నువ్వు ఏమో మోకాళ్ళుని ప్రేయర్ చేస్తావు, ఏం చేస్తావు నాకు తెలీదు. నేను మాత్రం వార్నింగ్ ఇస్తున్నా ఎకిల్స్. నువ్వు చేసిన దానికి నేను ఇప్పుడు కూడా చంపేస్తాను నిన్ను. నా గన్ రెడీగానే ఉంది. ఐఎమ్ ఇన్నోసెంట్. ఐ హ్యావ్ డన్ నథింగ్. ఎకిల్స్ చెప్తున్నాడు, నేను అమాయకుణ్ణి. నేనైతే ఏం చేయలా. ఇక 99, 2000, 2055 మెషిన్ స్టాప్. గెట్ అవుట్ సెడ్ ట్రేవిస్. ఇక 2055 వచ్చేసింది. వాళ్ళు ఏదైతే మీ ప్లేస్ ఉందో అక్కడికి వచ్చేసింది. ట్రావిస్ గెట్ అవుట్, బయటికి పో అన్నాడు. ద రూమ్ వాస్ దేర్ యాజ్ దే హ్యాడ్ లెఫ్ట్ ఇట్. ఇక ఎక్కడైతే వాళ్ళు ఏ రూమ్లో అయితే నుంచి అయితే వాళ్ళు బయలుదేరారో ఆ రూమ్కి వచ్చారు. బట్ నాట్ ద సేమ్ యాజ్ దే హ్యాడ్ లెఫ్ట్ ఇట్. కానీ ఆ రూమ్ వాళ్ళు విడిచినప్పుడు ఎలా ఉందో అలా లేదు. ద సేమ్ మ్యాన్ సాట్ బిహైండ్ సేమ్ డెస్క్. అయితే మాత్రం ఏ అయితే డెస్క్ వెనకాల వ్యక్తి ఉన్నాడో అదే వ్యక్తి ఉన్నాడు. బట్ ద సేమ్ మ్యాన్ డిడ్ నాట్ క్వైట్ సిట్ బిహైండ్ ద సేమ్ డెస్క్. అయితే టోటల్గా ఇక్కడ ఏంటంటే ద సేమ్ మ్యాన్ సాట్ బిహైండ్ ద సేమ్ డెస్క్. ఓ మనిషి ఉంటాడు, వెనకాల కూర్చుంటాడు. కానీ ఏదో తేడా ఉంది. చిన్న స్లైట్ డిఫరెన్స్, ఏదో తేడా పడుతుంది. అంటే బట్ ద సేమ్ మ్యాన్ డిడ్ నాట్ క్వైట్ సిట్ బిహైండ్ ద సేమ్ డెస్క్. అక్కడున్నాడు, సేమ్ మనిషే ఉన్నాడు, సేమ్ డెస్కే ఉంది. కానీ ఏదో తేడా పడుతుంది. ట్రావిస్ లుక్డ్ అరౌండ్ స్విఫ్ట్లీ. వేగంగా మొత్తం చూసుకున్నాడు. ఎవ్రీథింగ్ ఓకే హియర్ స్నాప్డ్. అంతా సజావుగానే ఉందా అన్నట్టుగా గట్టిగా చిటికేసాడు అట్లా. ఫైన్, వెల్కమ్ హోమ్. అంతా బాగానే ఉంది, ఇంటికి వచ్చేయండి. ట్రావిస్ డిడ్ నాట్ రిలాక్స్. ట్రావిస్ రిలాక్స్ అవ్వాల. హీ సీమ్ టు బి లుకింగ్ త్రూ వన్ హై విండో. ఏదో కిటికీ తెరిచుంటే ట్రావిస్ ఏం చేశాడంటే దాని గుండా చూశాడు. ఓకే ఎకిల్స్, గెట్ అవుట్. డోంట్ ఎవర్ కమ్ బ్యాక్. ఎకిల్స్ కుడ్ నాట్ మూవ్. ఇక ఎకిల్స్ని ఏం చేశాడంటే బయటికి రాను, ఇక మళ్ళీ రామాక, ఇలాంటి పనులు చేయమాకను, రామాకు. అండ్ ఎకిల్స్ కదలలేకపోతున్నాడు. యూ హార్డ్ మీ సెడ్ ట్రావిస్. వాట్ ఆర్ యూ స్టేరింగ్ ఎట్? ఎకిల్స్ అక్కడే ఉన్నాడు, కదలలేకపోతున్నాడు. ఎందుకంటే ఆ షాక్లో నుండి ఇంకా బయటపడలా. అయితే ఏం చేస్తున్నాడు? నేను నీకు చెప్పాను, యూ హార్డ్ మీ, నేను చెప్పింది విన్నావు, ఇంకా ఎందుకని నా వంక అలా చూస్తున్నావు ట్రావిస్ అని ఎకిల్స్ చెప్తున్నాడు. ఎకిల్స్ స్టుడ్ స్మెల్లింగ్ ఆఫ్ ద ఎయిర్. ఇక బయటికి వచ్చాడు, తాను వాసన చూస్తున్నాడు. అండ్ దెర్ వాజ్ అ థింగ్ టు ద ఎయిర్, ఏ కెమికల్ టెయింట్. ఆ వాసన చాలా విచిత్రంగా అనిపిస్తుంది తనకి. ఎందుకంటే ఏదో రసాయనం గాలిలో కలిసింది, కలుషితమైంది. ఆ కెమికల్ టెయింట్ అంటే ఒక రకంగా రసాయనం మురికి చేసింది ఆ గాలిని. సో సటిల్, చాలా సూక్ష్మంగా చూస్తే తప్ప మనకు అర్థం కాదు. అది చాలా చిన్న తేడా అనమాట గాలిలో. సో స్లైట్, చాలా చిన్నది. దట్ ఓన్లీ ఏ ఫెయింట్ క్రై ఆఫ్ హిస్ సబ్లిమినల్ సెన్సెస్ వార్న్డ్ హిమ్ ఇట్ వాజ్ దేర్. తనలో ఉన్నటువంటి సబ్లిమినల్ సెన్సెస్ అన్నీ కూడా ఏమైందంటే చాలా హైగా ఉచ్చ స్థితిలో ఉన్నాయి అతని సెన్సెస్. పంచేంద్రియాలు అంటాం. ఆ పంచేంద్రియాలు అనేది పవర్ పెరిగిపోయి ఉంది. అండ్ ప్రతిదీ కూడా సెన్స్ చేస్తుంది. అతని ముక్కు గాలిలో ఉన్నటువంటి వేరే ఏదో వాసనని కనిపెడుతుంది. ఏదో తేడా ఉందే గాలిలో. అలానే జస్ట్ ఏదో
చాలా చాలా స్లైట్ వాసన అన్నమాట గాలిలో కలిసింది. అంటే కెమికల్ టెయింట్ అంటున్నాడు. ఒక రసాయనం ఏం చేసింది అంటే గాలిని కలుషితం చేసి ఉంది. అంతేగాదు ఇతని యొక్క పంచేంద్రియాల పవర్ కూడా పెరిగింది. ద కలర్స్ వైట్, గ్రే, బ్లూ, ఆరెంజ్ ఇన్ ద వాల్, ఇన్ ద ఫర్నిచర్, ఇన్ ద స్కై, బియాండ్ ద విండో వర్ అండ్ దేర్ వాజ్ ఎ ఫీల్. అంతేగాదు అతని కళ్ళు కూడా ఏమైందంటే పవర్ పెరిగింది. చూసే దానిలో ఆ తెలుపులో, ఆ బూడిద రంగు, నీలం, నారింజ రంగు ఏదైతే ఉందో, ఏదైతే గోడలో ఉన్న కలర్స్, ఫర్నిచర్‌కున్న కలర్స్, ఆకాశం అండ్ ఎక్కడుంది? ఎక్కడి నుంచి చూస్తున్నాడు? కిటికీ నుంచి చూస్తున్నాడు. అంతా కూడా చాలా డిఫరెంట్‌గా కనబడుతుంది. అండ్ ఒక ఫీల్ కనబడుతుంది. చూసే దాంట్లో ఒక వింత కనబడుతుంది. అదేంటో చాలా స్లైట్ చేంజెస్ అన్నమాట. హిస్ ఫ్లెష్ ట్విచ్. అతని బాడీ తనకి కంట్రోల్‌లో లేకుండా కదులుతుందన్నమాట. షేక్ అవుతుంది తన బాడీ. హిస్ హ్యాండ్స్ ట్విచ్డ్. తన చేతులు కూడా కదులుతున్నాయి తన ప్రమేయం లేకుండా. హీ స్టూడ్ డ్రింకింగ్ ద హార్డ్‌నెస్ విత్ ద పోర్ ఆఫ్ హిస్ బాడీ. తన యొక్క చర్మం ఏదైతే ఉందో, చర్మానికి ఉన్నటువంటి చిన్న చిన్న రంధ్రాలు ఏందంటే, ఏదో తెలియనటువంటి ఒక నీటి ఆవిరి లాంటిది. తాగుతున్నట్టుగా ఒక ఫీలింగ్. తన చర్మానికి కూడా పంచేంద్రియాల సెన్సెస్ పెరిగినాయి అని చెప్పుకున్నాం కదా! కంటి సెన్సెస్ పెరిగింది. ముక్కుకు సంబంధించి సెన్సెస్ పెరిగింది. కన్ను చూసే శక్తి పెరిగిపోయింది. ముక్కును చూసే శక్తి పెరిగిపోయింది. సమ్‌వేర్ సమ్‌వన్ మస్ట్ హావ్ బీన్ స్క్రీమింగ్ వన్ ఆఫ్ దోస్ విజిల్స్ దట్ ఓన్లీ ఎ డాగ్ కెన్ హియర్. అంతేకాదు ఇంకో విషయం ఏంటంటే, ఈ ముక్కు ఓకే. కళ్ళు ఓకే. ఇప్పుడు చెవులు. కుక్క ఎవరో పెద్ద విజిలేశారు. అది కుక్కకి మాత్రమే వినబడి అరుస్తుంది. మనకి తెలుసు. కొన్ని అల్ట్రా సౌండ్స్ ఉంటాయనేసి. అంటే సౌండ్‌లో కూడా కొన్ని వ్యత్యాసాలుంటాయి. చాలా అతి దీర్ఘ పౌనఃపున్యం ఉన్నటువంటి సౌండ్స్ ఉంటాయి. అది చాలా దూరం ప్రయాణిస్తాయి. కేవలం మనకు తెలిసి కుక్కలకి బాగా అది వినబడుతుంది. అలాంటిది ఎకిల్స్‌కి వినబడడం స్టార్ట్ అయింది. హిస్ బాడీ స్క్రీమ్ సైలెన్స్ ఇన్ రిటర్న్. తన దేహం కూడా కేకేసింది ఇన్ రిటర్న్. కుక్కలు ఎలా అయితే రాత్రిపూట దయ్యాలున్నాయని మేము భయపడుతుంటాం. అది విషయం ఏందంటే, దానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఒక కుక్క పంపే మెసేజెస్ కూడా దానికి వినబడతాయి. అందుకని అది ఇన్ రిటర్న్ అరుస్తుంది. అంతే తప్ప పక్కన ఎవరో ఉన్నారనో సంథింగ్ అట్లా కాదు. తన బాడీ కూడా జనరల్‌గా కుక్కకు ఉన్నటువంటి ఏదైతే ఉందో అట్లానే ఇతని బాడీ కూడా అరుస్తుందన్నమాట. బియాండ్ దిస్ రూమ్. ఈ రూమ్‌లో కాదు. బియాండ్ దిస్ వాల్. ఆ వాల్‌కి సంబంధించి కాదు. బియాండ్ దిస్ మ్యాన్ హూ వాస్ నాట్ క్వైట్ ద సేమ్ మ్యాన్ సీటెడ్ ఎట్ ది డెస్క్ దట్ వాస్ నాట్ క్వైట్ ద సేమ్ డెస్క్. చూడండి అక్కడున్న ప్రతిదీ యాజ్ ఇట్ ఈజ్ ఉంది. కానీ చిన్న మార్పుంది. చాలా 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 చిన్న చేంజ్ ఉంది. ఆ చేంజ్ ఇతనికి ఏంటంటే ప్రస్ఫుటంగా కనిపించట్లేదు. కానీ ఒక తేడా మాత్రం ఖచ్చితంగా ఉంది. ఖచ్చితంగా ఏందో తేడా ఉంది. మారింది. ఏదో తేడా జరిగింది. అంటే అక్కడ ఏదో తేడా చేశాడు. లే యాన్ ఎంటైర్ వరల్డ్ ఆఫ్ స్ట్రీట్స్ అండ్ పీపుల్. ప్రపంచంలో ఏదైతే ఉందో ఆ వీధులు కానివ్వండి, జనాలు కానివ్వండి, వాట్ సార్ట్ ఆఫ్ వరల్డ్ ఇట్ వాస్ నౌ. ఎలాంటి ప్రపంచం ఇది? దేర్ వాజ్ నో టెల్లింగ్. ఎవరు చెప్పలేకపోతున్నాడు. ముఖ్యంగా ఇతను చెప్పలేకపోతున్నాడు. హీ కుడ్ ఫీల్ దెమ్ మూవింగ్ దేర్. అతను చుట్టుపక్కలున్న జనాలు మూవ్ అవుతుంది అదంతా కూడా ఫీల్ అవుతున్నాడు. సెన్సెస్‌లో తేడా వచ్చేసినియి. పంచేంద్రియాల పవర్ పెరిగిపోయింది. బియాండ్ ద వాల్స్. గోడలకు అవతల ఆల్మోస్ట్ లైక్ సో మెనీ చెస్ పీసెస్ బ్లోన్ ఇన్ ఎ డ్రై విండ్. ఎట్లా ఉందంటే ఇది, ఈ మనుషుల కదలిక మనం చెస్ బోర్డ్‌లో చెస్ పీసెస్ కదిలిస్తాం చూసారా? అట్లా కదులుతున్నటువంటి ఫీలింగ్ వస్తుంది. ప్రతిదీ సెన్సెస్ గ్రహిస్తున్నాయి. ఎలాంటి ప్రపంచంలో ఉన్నాను. బట్ ద ఇమ్మీడియేట్ థింగ్ వాస్ సైన్ పెయింటెడ్ ఆన్ ఆఫీస్ వాల్. ప్రతిదీ అతను చూసినట్టే ఉంది. కానీ అతని పవర్ మొత్తం కూడా అంతా పెరిగిపోయి ఉంది. తన సెన్సెస్ అంతా గ్రహింపు అంతా ముక్కు పవర్ పెరిగిపోయిందా? వాసన తెలిసిపోతుందా గాలిలో ఉన్న వాసన? అండ్
కళ్ళు డిఫరెంట్ కలర్స్‌ని చూడగలుగుతున్నాయా? చెవులు హై ఫ్రీక్వెన్సీ వినగలుగుతున్నాయా? అంటే ఏదో తేడా ఉంది. ఏదో తేడా ఉంది. చర్మం కూడా ఎక్కడినుంచో ఉన్నటువంటి ప్రతి కదలికని కూడా ఇతను అట్లా జరుగుతున్నట్టుగా బియాండ్ ద వాల్స్ గోడ అవతల జరుగుతుంది కూడా గ్రహించగలుగుతున్నాడు. బట్ ద ఇమ్మీడియేట్ థింగ్ వాస్ సైన్ పెయింటెడ్ ఆన్ ఆఫీస్ వాల్. అయితే తాను చూడగలిగేది వెంటనే ఆఫీస్ వాల్ స్టార్టింగ్‌లో అతను ఏదైతే పెయింటింగ్ చూసాడో గోడ మీద అది చూస్తున్నాడు. ద సేమ్ సైన్ హీ హాడ్ రెడ్ ఎర్లియర్ టుడే ఆన్ ఫస్ట్ ఎంట్రింగ్. స్టార్ట్ అవ్వంగానే స్టార్ట్ అవ్వంగానే ఏదైతే సైన్ బోర్డ్ చూసాడో దాన్నే చూస్తున్నాడు. సమ్‌హౌ ద సైన్ హ్యాడ్ చేంజ్డ్. ఇప్పుడు దాకా ఏం మార్పు జరిగిందా? ఏం మార్పు జరిగిందా? అర్థం కావట్లేదు అన్నారు కదా! ఇప్పుడు అర్థమైంది. టైమ్ సఫారీ ఇన్‌కార్పొరేటెడ్. చూడండి ఇక్కడ ఐ ఉండాలి టైమ్‌లో. ఇక్కడ ఏ ఉండాలి. ఏ ఉండాలి. సఫారీస్ 2 యూ బదులు ఓ ఉండాలా. ఎనీ ఇయర్ ఇక్కడ ఏ ఉండాలా. ఇన్ ద పాస్ట్ ఎన్ ద పాస్ట్ అయింది. యూ నేమ్ వైఓయు ఉండాలా. ఎన్ఏ ఎంఈ ఉండాలా. ద యానిమల్ ఒక ఎల్ఏ ఉండాలా. వి ఒక ఈనే ఉండాలా. టేక్ ఈ ఇటు ఉండాలా. యూలో ఓ ఉండాలా మధ్యలో. దేర్ ఈఆర్ఈ యూ టేక్ దేర్ అని ఉండాలా. యూ షూట్ ఇట్. వి టేక్ యూ దేర్ యూ షూట్ ఇట్. వైఓయు ఉండాలా. షూట్ ఇట్ ఓకే షూట్ బాగానే ఉంది. ఇట్లో టీ ఒకటే ఉండాలి. ఇన్ని మార్పులు వచ్చేసినాయి. అంటే ప్రపంచంలో మార్పు జరిగింది ఇప్పుడు అర్థమవుతుంది. అంటే ఏం తేడా చేశాడు? ఏంటి తేడా చేశాడు అంటే ఓ నో ఎకిల్స్ కిల్డ్ ఏ బటర్ఫ్లై. ఇక్కడ ఒక సీతాకోక చిలుకని చంపేశాడండి. అది మనకు వస్తుంది. దాంతో ప్రపంచమే మారిపోయింది. దీన్నే బటర్‌ఫ్లై ఎఫెక్ట్ అంటారు. ఇది బటర్‌ఫ్లై ఎఫెక్ట్ అంటే. ఒక చిన్న సీతాకోక చిలుకని చంపితే ఏం జరిగింది? స్మాలెస్ట్ యాక్షన్ కాస్త చాలా బిగ్గెస్ట్ యాక్షన్‌గా మారింది. దాన్నే బటర్‌ఫ్లై ఎఫెక్ట్ అంటారు. మేబీ దట్ ఈస్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాస్ ద బటర్‌ఫ్లై ఎఫెక్ట్. అందుకే దాన్ని బటర్‌ఫ్లై ఎఫెక్ట్ అని పిలవడం అయితే జరిగిందనమాట. చిన్న మార్పు. ఏం జరిగిందసలు? అది మనం చూద్దాం. ఈవెన్ ద స్మాలెస్ట్ యాక్షన్ కెన్ ఇంపాక్ట్ ఎన్విరాన్మెంట్ వెరీ వెరీ మచ్. చాలా చాలా డిఫరెంట్‌గా చాలా చాలా పెను మార్పులకి దారవుతుంది. ఎకిల్స్ ఫెల్ట్ హిమ్సెల్ఫ్ ఫాల్ ఇంటూ ఎ చైర్. ఎకిల్స్ ఒక్కసారిగా ఒక్క కుదుటున చైర్‌లో కూలబడిపోయాడు. ఈ ఫంబుల్డ్ క్రేజీలీ ఎట్ ద థిక్ స్లైమ్ ఆన్ హిస్ బూట్స్. వెంటనే తన యొక్క బూట్‌లకున్నటువంటి ఆ మట్టి ఏదైతే ఉందో దాన్ని తీయడం మొదలుపెట్టాడు. వణికిపోతున్నాయి చేతులు. హీ హెల్డ్ అప్ ఎ కోల్డ్ ఆఫ్ డర్ట్ ట్రెంబ్లింగ్. వణికిపోతున్నాడు. అండ్ అది ఎట్లా ఉంది? చల్లగా ఉంది. ఏదైతే మట్టి గడ్డలు ఏవైతే ఆ బూట్ కాలికి అంటుకొని ఉన్నాయో. నో ఇట్ కాంట్ బి. నో నో నో. నేను అనుకున్నది ఏదైతే ఉందో అది జరగకూడదు. నాట్ ఏ లిటిల్ థింగ్ లైక్ దట్. నో నో నో. చిన్న పురుగు కూడా చావకూడదు. దీంట్లో ఈ మట్టిలో ఉండకూడదు. ఎంబెడెడ్ ఇన్ ద మడ్. అది ఎక్కడుంది? మడ్లో ఆ మట్టిలో కలిసిపోయి ఉంది. గ్లిజనింగ్ గ్రీన్ అండ్ గోల్డ్ అండ్ బ్లాక్ వాజ్ బటర్‌ఫ్లై. అది అతను తొక్కిన దాంట్లో ఏముందంటే సీతాకోక చిలుక ఉంది. ఆ సీతాకోక చిలుక ఎలా ఉంది? ఎలా ఉంది అంటే గ్రీన్ ఆకుపచ్చ, బంగారపు కలర్ అండ్ నలుపు కలర్‌లో ఉంది. వెరీ బ్యూటిఫుల్ చాలా అందంగా ఉంది. చచ్చిపోయి ఉంది. అంటే ఇతను ఏం చేశాడు? ఆ మట్టి గడ్డ మీద ఒక సీతాకోక చిలుక కూర్చొనుంది. ఆ సీతాకోక చిలుక మీద ఇతను ఏం చేశాడు? ఆ బటర్‌ఫ్లై మీద ఒక తొక్కు తొక్కాడు. అది మట్టిలో కూరుకుపోయి చచ్చింది. ఆ మట్టితోనే ఇతను వచ్చేశాడు. నాట్ ఏ లిటిల్ థింగ్ లైక్ దట్. నాట్ ఏ బటర్‌ఫ్లై హైడ్ ఎ కిల్స్. లేదు లేదు ఇలా జరగడానికి వీల్లేదు. ఇంత చిన్నది చావడం అది ఏందిది? ఏందిది? నాకు ఏం జరిగిందిది? అనేసి అరవడం మొదలుపెట్టాడు. నాట్ ఏ లిటిల్ థింగ్. అరే నాట్ ఏ బటర్‌ఫ్లై. నో నో నో. ఇలా జరగడానికి వీల్లేదు. ఇట్ ఫెల్ టు ద ఫ్లోర్. యాన్ ఎక్స్‌క్విజిట్ థింగ్. తీశాడు మట్టిని. తీసినప్పుడు బటర్‌ఫ్లై ఉంది. నో నో నో. ఇలా జరిగిన బటర్‌ఫ్లై నువ్వు చావకూడదు. చావకూడదు అన్నట్టుగా. చాలా అపురూపమైంది. నేలన పడింది. ఏ స్మాల్ థింగ్ దట్ కుడ్ అప్సెట్ ద బ్యాలెన్సెస్. చిన్నది ఒక సీతాకోక చిలుక ఏం చేసింది? చాలా చాలా పెను మార్పులకి గురయ్యేటట్లు చేసింది. అది ఇప్పుడు ఏమైంది? చనిపోయి ఉంది. చూసుకున్నాడా ఇంతకుముందు? ఏమాత్రం కూడా చూసుకోలేదు. ఇప్పుడేంది? చాలా పెద్ద మార్పులు జరిగిపోయినాయి ప్రపంచంలో.
మామూలు మార్పులు గాదు. అన్నీ కూడా చాలా ప్రతీదీ మారిపోయి ఉంది. చాలా స్లైట్ చేంజెస్, టైము ఇయన్నీ కూడా ఏదైతే ఉందో అన్నీ. అంటే స్పెల్లింగ్స్ చేంజ్ అయిపోయి ఉన్నాయి. టోటల్ ఏవైతే ఉన్నాయో మనం చూసుకున్నాం బోర్డు ఉంది. అది మారిపోయింది. లోకం ఉంది. అది మారిపోయింది. నాక్ డౌన్ ఏ లైన్ ఆఫ్ స్మాల్ డొమినోస్, దెన్ బిగ్ డొమినోస్, దెన్ జిగాంటిక్ డొమినోస్ ఆల్ డౌన్ ఇయర్స్ ఎక టైమ్. టైంలో చాలా పెద్ద మార్పులొచ్చినియి. ఎలా? చిన్న డొమినోస్. అంటే ఇప్పుడు మనకి కార్డులుంటాయండి. ఇలా, ఇలా పేర్చుకుంటా పోతారు. ఇలా పేర్చుకుంటూ పోతారు. ఈ కార్డ్ మీద పడితే ఈ కార్డ్ ఈ కార్డ్ మీద, ఈ కార్డ్ ఈ కార్డ్ మీద, ఈ కార్డ్ ఈ కార్డ్ అట్లా కోట్ల సంవత్సరాలు అట్లా టచ్ చేసి అయి కాస్త పెద్దయి అవ్వుకుంటా పడిపోతా ఒక పెద్ద డొమినోస్ అంటే అవే. డొమినోస్ అంటే ఈ కార్డ్స్ అన్నమాట. పడిపోతా జిగాంటిక్ డొమినెన్స్ అతి పెద్ద కార్డులు పడిపోయేటట్టు చేసింది. అదేంటంటే పర్యావరణమే మారిపోయింది. ఎకిల్స్ మైండ్ విల్ ఒక్కసారిగా బుర్ర తిరిగింది. గిర్రని తిరిగింది. విల్ అంటే తిరగడం. ఈ కుడ్ నాట్ చేంజ్ థింగ్స్. హే, బటర్‌ఫ్లై చచ్చిపోతే ఇలా మారుతాయింది. కిల్లింగ్ వన్ బటర్‌ఫ్లై కుడ్ నాట్ బి దట్ ఇంపార్టెంట్. కుడ్ ఇట్? ఒక చిన్న సీతాకోకచిలుక చచ్చిపోతే ఇన్ని మార్పులు జరుగుతాయా? జరగవు కదా! జరగవు. ఇంత ఇంపార్టెంట్ ఏం కాదు ఆ సీత. నిజమా? కాదు కదా! కాదు. ఏ మార్పులు ఉండవు. హిస్ ఫేస్ వాస్ కోల్డ్. అతని మొహం అంతా ఎట్లా అయిపోయిందంటే చాలా చల్లగా అయిపోయింది. ఎందుకంటే అతనికి ముందే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్పున్నారు. హిస్ మౌత్ ట్రెంబుల్డ్. వణికిపోతుంది నోరు కూడా. హూ వాన్ ద ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ ఎస్టర్డే. నిన్న ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ ఎవరు గెలిచారు చెప్పండి అని అడిగాడు. ద మ్యాన్ బిహైండ్ ద డెస్క్ లాఫ్ట్. ఎవరైతే మనిషి వెనకాల ఉన్నాడో డెస్క్ వెనకాల, యూ జోకింగ్? ఏం జోక్ అయింది? యూ నో వెరీ వెల్. నీకు బాగా తెలుసు కదా ఎవరు గెలిచారో. దోషేయ్. ఆఫ్ కోర్స్. హూ ఎల్స్? దోషేనే గెలిచాడు. ఇంకెవరు గెలుస్తారు? నాట్ దట్ ఫూల్ వీక్లింగ్ కీత్. ఆ వీక్లింగ్ బలహీనుడైన కీత్ గెలవల. వాడు బలహీనుడు. వాడు గెలవల. వి గాట్ అన్ ఐరన్ మ్యాన్ నౌ. ఇప్పుడు ఎవరు గెలిచారంటే ఐరన్ మ్యాన్. అంటే ఏంది? దేన్నైనా సరే ఇనప సూవలతో, ఇనప రాడ్లతో కొట్టి మరి ఎవరిని నోరు మెదపనీయకుండా చేస్తాడు. ఐరన్ మ్యాన్ అంటే మన మార్వెల్ ఐరన్ మ్యాన్ కాదు. ఐరన్ మ్యాన్ అంటే రాడ్డుతోనే సమాధానం చెప్తాడు. కర్రతో కూడా కాదనమాట. కఠిన పాషాణ హృదయుడు అనమాట. ఏ మ్యాన్ విత్ గట్స్. అలాంటోళ్ళే. ఇక ఎవరిని కనికరం చూపకుండా బాధుతా ఉంటే చాలా బలం ఉన్నోడాడు. ఏ మ్యాన్ విత్ గట్స్. ధైర్య సాహసాలు ఉన్నటువంటి దోషిని గెలిచాడు. వీక్లింగ్ కీత్ కాదు. ద అఫీషియల్ స్టాప్డ్. వాట్స్ రాంగ్? ఇక అతను ఆపాడు. ఏం జరిగింది? ఎకిల్స్ మోండ్ ఒక్కసారిగా గునుగుతున్నాడు, మూలుగుతున్నాడు. ఎకిల్స్ మోండ్ అంటే మూలుగుతున్నాడు అనమాట. హీ డ్రాప్ టు హిజ్ నీస్. మూలుగుతో ఒక్కసారిగా మోకాళ్ళ మీద పడ్డాడు. హీ స్క్రాబుల్డ్ ఎట్ ద గోల్డెన్ బటర్ఫ్లై విత్ షేకింగ్ ఫింగర్స్. స్క్రాబుల్డ్ అంటే స్క్రాచ్డ్ అనమాట. లే నీ వల్ల ప్రపంచమే ఇక్కడ తల్లకిందులైపోతుంది. యు సీతాకోకచిలుక బటర్ఫ్లై అనేసి ఏం చేస్తున్నాడంటే దాన్ని మీద ఉన్న మట్టి ఏదైతే ఉందో దాన్ని తొలగించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. స్క్రాచ్ చేస్తున్నాడు. లే వణికిపోతున్నాయి వేళ్ళన్నీ. షేకింగ్ ఫింగర్స్. హీ స్క్రాబుల్ ద గోల్డెన్ బటర్ఫ్లై విత్ షేకింగ్ ఫింగర్స్. ఈ యొక్క వేళ్ళు వణికిపోతా సీతాకోకచిలుకని రుద్దుతున్నాడు. దాని మీద ఉన్న మట్టిని. ఏదో ఆ మట్టి తీసేస్తే మళ్ళీ బతికి బట్ట కడుతున్నట్టు అన్నమాట. కాంట్ వి? హీ ప్లీడెడ్ టు ద వరల్డ్, టు హిమ్సెల్ఫ్, టు ద అఫీషియల్స్, టు ద మెషిన్. దీన్ని బతికించలేమా? ప్రపంచాన్ని వేడుకున్నాడు. ఏమైనా తెలిస్తే చెప్పండి. ప్రపంచం మారిపోయింది కదా, దీన్ని ఏమైనా బతికించగలమా? టు హిమ్సెల్ఫ్, నేనేమైనా బతికించగలనా? టు ద అఫీషియల్స్, అక్కడున్న ఆఫీసర్స్, ట్రావిస్, లెస్పరెన్స్, వీళ్ళందరిని బతిమలాడుతున్నాడు బతికించండి దాన్ని. టు ద మెషిన్, టైం మెషిన్ అయినా దానితోనైనా బతికించగలమా? కాంట్ వి టేక్ ఇట్ బ్యాక్? ఆ టైం మెషిన్తో మనం దీన్ని మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళి కాంట్ వి మేక్ ఇట్ అలైవ్ అగైన్, మళ్ళా దాన్ని బతికేటట్టు చేయలేమా? కాంట్ వి స్టార్ట్ ఓవర్, మళ్ళీ స్టార్ట్ నుంచి చేద్దాం, స్క్రాచ్ నుంచి మొదలు పెడదాం. మనం ఈరోజు ముందు బయలుదేరామే, అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరదాం. కాంట్ వి స్టార్ట్ చేయలేమా? హీ డిడ్ నాట్ మూవ్. కదలట్లా. ఐస్ షట్, కళ్ళు మూసుకున్నాడు. హీ వెయిటెడ్ షివరింగ్. ఇక వణుకుతున్నాయి, ఒళ్ళంతా వణికిపోతుంది. షివరింగ్ అంటే ఏదో చలి జ్వరం వచ్చిన వాళ్ళలాగా వణుకుతున్నాడు.
ఎకిల్స్. హీ హార్డ్ ట్రావిస్ బ్రీత్ లౌడ్ ఇన్ ద రూమ్. ట్రావిస్ అయితే వాడి నిట్టూర్పులు, వాడి శ్వాస బయటికి వినబడుతుందన్నమాట. పిచ్చ కోపంతో ఉన్నాడు ట్రావిస్. హీ హార్డ్ ట్రావిస్ షిఫ్ట్ హిజ్ రైఫిల్. ఇక రైఫిల్ తీసుకున్నాడండి. క్లిక్ ద సేఫ్టీ క్యాచ్. ప్రతి రైఫిల్కి, ప్రతి తుపాకీకి కూడా ఏముంటుంది అంటే సేఫ్టీ బటన్ అని ఒకటి ఉంటుంది. చిన్న ఇట్లా బటన్ ఉంటుంది. సేఫ్టీ లాక్ అంటారు దాన్ని. యాక్చువల్గా తుపాకీకి లాక్ సిస్టమ్ ఉంటుంది. అది లాక్ వేసారనుకోండి, ఆ ట్రిగ్గర్ నొక్కినా ఏం కాదు. ఇతను ఏం చేశాడు, ఆ లాక్ని తీసేశాడు, అన్లాక్ చేశాడు. అండ్ రేజ్ ద వెపన్. ఆ యొక్క తుపాకీని ఎక్కుపెట్టాడు, తలకే పెట్టేశాడు. యాక్చువల్గా దేర్ వాజ్ ఎ సౌండ్ ఆఫ్ థండర్. ఒక పెద్ద ఉరుము ఉరిమినటువంటి శబ్దం వినబడింది. అంతే. ఏం జరిగిందో మనం ఊహించుకోవాలి. ఇక్కడ ఏంటంటే ట్రావిస్ ఎకిల్స్ని చంపేశాడు అని అర్థం చేసుకోవాలి మనం. మనకే వదిలేశాడు. ఏదైతే రాసినటువంటి రే బ్రాడ్బెరీ ఏంటంటే మనకే వదిలేశాడు అనమాట. మీరే ఊహించుకోండి ఏం జరిగి ఉండింది. ఏంటంటే ముందు నుంచి ట్రావిస్ చెప్తానే ఉన్నాడు, ఏం జరగదులే, ఏం ఉండదులే, పెద్ద మార్పే ఉండదులే అంటే మారిపోయింది, ప్రపంచమే మారిపోయింది. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితుల్లోకి పడిపోవడం జరిగింది. టోటల్గా ఎకిల్స్ని ట్రావిస్ చంపేయడం అయితే జరిగింది. బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటే ఇదే. నాన్నకు ప్రేమతో ఉంటుంది బటర్ఫ్లై ఎఫెక్ట్ అనేది మీకు తెలుసా అనేసి చెప్తూ ఉంటాడు. అది ఇదన్నమాట ఇక్కడ నుంచి తీసుకున్నది. ఇదండి టోటల్గా వచ్చేసి మనకి టోటల్గా ఏదైతే ఉందో టోటల్ మొత్తం సారాంశం వచ్చేసిందంటే టైం మెషిన్లో వెళ్ళారు. ముందుగానే కొన్ని చెప్పడం జరిగింది. ఏం చెప్పారు, ఏదైనా తేడా జరిగితే మొత్తం ప్రపంచం మారిపోతుంది. అయినా ఇవన్నీ థియరీస్, కానీ మన జాగ్రత్తలో మనం ఉండాలి. అందుకే యాంటీ గ్రావిటీ ప్యాత్ ఇవన్నీ సిద్ధం చేసుకున్నారు. కానీ ఎకిల్స్ తన భయం కొద్దీ అక్కడ సీతాకోకలను చంపుతాడు. టోటల్ వాతావరణం మారిపోతుంది. వీళ్ళ సెన్సెస్ పవర్ఫుల్గా మారతాయి. అయితే ప్రపంచం మొత్తం మారిపోతుంది. అధ్యక్షుడు మారిపోతాడు. చిన్న ఎఫెక్టే, కానీ చాలా పెద్ద మార్పులు అయితే ప్రపంచంలో జరుగుతాయి. అందుకని ట్రావిస్ ఏం చేస్తాడంటే ఎకిల్స్ని చంపేయడం అయితే జరుగుతుంది. ఇదండి టోటల్గా మొత్తం వచ్చేసి ఏ సౌండ్ ఆఫ్ థండర్, రే బ్రాడ్బెరీ. ఇది టోటల్గా. థ్యాంక్స్ ఎ లాట్.